द्राक्षामधिक्षिपति निन्दति माकरन्दधाराम् सुधारसझरीमधरीकरोति यद्दिव्यसूक्तिलहरी सवरो मुनीन्द्रो जीयान्ममैव हृदि संततमादरेण। श्रियं दधानमुरसा मध्ये भूनिहृदयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। तुषाराद्रिसमच्छायं तुलसीदामभूषणं तुरङ्गवदनं वन्दे तुङ्गसारस्वतप्रदम्। जयत्याश्रितसङ्ग्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमो व्योमभास्करः। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఒకసారి రామచంద్ర స్వామిని ప్రార్థన. శ్రీరామః శరణం సమస్తజగతాం రామం వినా కా గతిః రామేణైవ నివార్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య దాసోస్మ్యహం. రామే తిష్టతి విశ్వమేతదఖిలం రామత్వమేవాశ్రయః. యః శ్రీరామైకభక్తః హరికులిశహతిః యం న ఖిన్నం విధత్తే ద్రాగ్యేన అదాహి లంకా దధతి దివిషదః స్వస్తి యస్మై త్రిసంధ్యం యస్మాద్దైత్యేషు భీతేః ప్రథమమవతరః గోష్పదం యస్య వార్ధి యస్మిన్నాసీత్ కృతజ్ఞో రఘుపతిరనిశం సోస్తు భూత్యై కపిర్నః. శ్రీరామ శరణం మమ. మనం ప్రతిరోజు 2 శ్లోకాలను అనుసంధానం చేసుకుంటున్నాం. ఆ శ్లోకముల అర్థమేమిటో తెలిస్తే అనుసంధానం చేసుకునేటప్పుడు కొంచెం అందులో ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం. కనుక సూక్ష్మంగా 7 విభక్తులలో రామచంద్రస్వామి యొక్క వైభవం, హనుమత్ స్వామి యొక్క వైభవం తెలుపబడిన శ్లోకము. మొదటి శ్లోకంలో శ్రీరామః శరణం సమస్త జగతాం, ఈ సమస్త జగత్తులకు రామచంద్రుడే దిక్కు, ఆయనయే రక్షకుడు,
శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. రామచంద్రస్వామియే లోకములకన్నిటికీ రక్షకుడు. రామం వినా కా గతి, రామచంద్రుడే లేకపోతే ఈ లోకమునకు దిక్కేమి. ద్వితీయ విభక్తుల చెప్పుకుడిన అర్థం. ఏదైనా అర్థాన్ని చెప్పినప్పుడు రెండు రకాలుగా వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం ఉంటుంది. ఒకటి అన్వయముఖం, మరొకటి వ్యతిరేకముఖం అని. అన్వయముఖం అంటే ఏమండి, ఈ ఊళ్ళో నా కష్టం తీర్చగలిగిన వాడు ఎవరండి అని అడిగారు అనుకోండి, ఫలానా ఆయన మీ కష్టాన్ని తీర్చగలడు. ఇలా చెప్పడానికి అన్వయముఖము అని అర్థం. వ్యతిరేక ముఖంలో ఈయన తప్ప మీ కష్టాన్ని ఎవరు తీర్చలేరు. అర్థం ఒకటే, కానీ చెప్పడంలో తేడా ఏమిటి? ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు తీర్చలేరంటే దార్ఢ్యం, ఆయన తప్పక కాపాడుతాడనే విషయాన్ని దృఢంగా చెప్పడం అన్నమాట. అలా రామం వినా కాగతి, రామచంద్రుడు లేకపోతే ఈ లోకములకు దిక్కెక్కడిది. రామచంద్రుని చేతనే కలిదోషములన్నీ తొలగింపబడగలవు. రామచంద్రునికి నమస్కరించుటే కార్యము. రామచంద్రుడంటే మృత్యుదేవతకే భయము. రామచంద్రునికి దాసుడను. సమస్త జగము రామచంద్రుని యందే నిలకడను పొంది ఉన్నది. రామచంద్ర, నాకు నీవే రక్షకుడివి. ఇది మొదటి శ్లోకానికి అర్థం. ఆంజనేయ స్వామిని ప్రార్థించే రెండవ శ్లోకంలో యః శ్రీరామైక భక్త, ఎవరైతే రామచంద్రుని యందే పరమమైన భక్తిని కలవాడో, అంటే అనన్యమైన భక్తి రామచంద్రస్వామి యందే కలవాడు. రామచంద్రుడు అంటే ఎవరు? సహి విష్ణు సనాతన, విష్ణుమూర్తి. కానీ ఆంజనేయ స్వామి దృష్టి విష్ణువు దగ్గరికి కూడా వెళ్ళదు. రామచంద్రుడే దైవము అని రామచంద్రుని యందు అనన్యమైన భక్తిని కలిగిన వాడు ఎవరో అతడు ప్రథమ విభక్తులు అంటే ఇలా వరుసల విభక్తులన్నీ వస్తాయి. అంతేనా? హరికులిశహతిహీయం నఖిన్నం విధత్తే, ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని కొట్టినా ఎవనిని ఆ వజ్రాయుధం ఏమీ చేయలేకపోయిందో. ఇంకా ఎలాంటి వాడు? ద్రాగ్యేనాదాహి లంక, మృత్యుదేవతయే ప్రవేశించడానికి భయపడే లంకా నగరాన్ని అంతటిని దగ్ధం చేసినటువంటి వాడు ఎవరో. ఎవరు దగ్ధం చేసినవాడు? ఆంజనేయ స్వామి. అంటే నిప్పుతోటైనా తగలబెట్టాడు ఆయన. మరి అగ్నిదేవుడికి అంత ధైర్యం ఉందా లంకానగరాన్ని తగలబెట్టడానికి? అంటే ఆంజనేయ స్వామి లంకానగరాన్ని తగలబెట్టింది మామూలు అగ్నితోటి కాదు. అగ్నికి అంత ధైర్యం ఎక్కడిది? మరి ఈ అగ్ని ఏమిటండి? సీతాదేవి గర్భంలో ఉండే శోకం అనే అగ్నిని పట్టుకొచ్చి లంకానగరంలో పెట్టు, కనుక దగ్ధమయ్యింది. అలా ద్రాగ్యేన అదాహి లంక, రామభక్తుడైన మా రామచంద్రస్వామి ఈ లంకలో గడుగు పెట్టాలి రావణాసురుని చంపడానికి. కానీ ఈ లంక రావణ పాలితమై ఆడవాళ్ల ఆక్రందనలతో నిండి ఉన్నటువంటిది. ఇంత అపవిత్రమైన చోటికి మా రామచంద్రుడు రాదగునా? మరి రామచంద్రుడు రావాలంటే ఏం చేయాలి? దీన్ని పునీతం చేయాలి. కనుక అగ్నిహోత్రంతో ముందు పునీతం చేసిన తర్వాత అప్పుడు రామచంద్ర స్వామి వెళ్ళాడు. ద్రాగ్యేన అదాహి లంక. మొట్టమొదటగా దేవతలందరూ ఏం కోరుకునేవారు? మా ఆంజనేయుడు బాగుండాలి, మా ఆంజనేయుడు బాగుండాలి. స్వస్తి యస్మై త్రిసంధ్యం. ఎందుకని ఆంజనేయుడు బాగుంటే మిగతా వాళ్ళు అందరి సంగతి ఆయన చూసుకుంటాడు కనుక ఆంజనేయ స్వామి బాగుంటే చాలు, మేము చేయలేని పని చేయగలిగిన మహానుభావుడు అని దేవతలందరూ ఎవరికి వరకు మంగళాశాసనములను ఆశాసిస్తూ ఉంటారో. అసలు రావణ పరిపాలనలో రాక్షసులకు భయం అంటే తెలియదు. అసలు మొట్టమొదటగా భయాన్ని
రాక్షసులకు రుచి చూపించిన వాడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఈయన వెళ్ళిన తర్వాత వాళ్ళని అలా సంహరిస్తూ వాళ్ళకి భయం అంటే ఏమిటో రుచి చూపించిన వాడు. అంత గొప్ప సముద్రం ఆవు తన గిట్టతోటి తడినేలను తొక్కితే పడే గోతిని మనం ఎంత తేలిగ్గా దాటేస్తామో అంత తేలిగ్గాను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటేసిన వాడు ఆయన. రామచంద్రస్వామి ఎప్పుడు తన మనసులో ఆంజనేయుడికి రుణపడిపోయి ఉన్నాను అనే అనుకుంటూ ఉండేవాడు గనక ఎవని యందు రామచంద్రుడు కృతజ్ఞతాబద్ధుడై ఉండేవాడో అలాంటి ఆంజనేయ స్వామి శుభములను కలిగించుగాక అని 2వ శ్లోకానికి అర్థం. ఒకసారి అర్థం చెప్పేసుకుంటే మనం తర్వాత రోజు అనుసంధానం చేసుకున్నప్పుడు కొంచెం ఆ భావన కూడా కలిగి మనకి ఆనందంగా ఉంటుంది. అలా కాకపోతే భారంగా ఉంటుంది. ఏం చేత అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టం, ఈ మాటలు అనడం కష్టం, ఆనందమే ఉండదు, అర్థం తెలియదు కనుక. అర్థం తెలిస్తే ఆనందం కూడా కలుగుతుంది కనుక రసించగలుగుతుంది. శ్రీరామచంద్రస్వామి యజ్ఞ సంరక్షణం కోసమని అవతరించినటువంటి వాడు. ఏమి రామచంద్రస్వామి యొక్క యజ్ఞం? ఆయన ఒక యాగదీక్షితుడు. ఆశ్రిత రక్షణము, తనను ఆశ్రయించిన వారిని కాపాడుట అనే దీక్షను కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి విశ్వామిత్రుని వెనుకన యాగ సంరక్షణం కోసమని వచ్చాడు సిద్ధాశ్రమమున. సిద్ధాశ్రమం అంటే వామనుడు కొంతకాలం తపస్సు చేసి, చాలా కాలం తపస్సు చేసి విడిచిపెట్టిన తర్వాత విశ్వామిత్రుడు ఆ స్థలంలో తన తపోక్రియాదులను అన్నిటినీ కూడా నిర్వర్తించుకోవడం ప్రారంభించాడు. అక్కడనే యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞం చేసిన, యాగం చేసిన పునీతమైన స్థలంలో చేస్తే చేసిన దానికి మరింత ఫలం కలుగుతుంది. ఈ యాగం చేసే సమయంలో ఎలా ఉండాలి? నిర్వ్యాపారత అంటే మనం కూడా అప్పుడప్పుడు కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటాం. ఏం వ్రతాలంటే మౌనం వ్రతం. మౌన వ్రతం అంటే అర్థం ఏంటి? ఎవరితోటి మాట్లాడడం కానీ ఓ నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని వ్యవహారాలన్నీ రాసిచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. ఆ మౌనవ్రతానికి ప్రయోజనం లేదు. అసలు మౌనవ్రతాన్ని ఎందుకు వహించమన్నారంటే ఈ లౌకిక వ్యవహారములకు దూరంగా మౌన శబ్దానికి, మౌనం అంటే అర్థం ఏమిటి? మౌనేన ముని మననశీల ముని అని. మౌనం అంటే మాట్లాడకపోవడమే కాదు, ఆ సమయాన్ని అంతా పరమాత్మ స్మరణంలో గడుపుకుంటూ ఉంటుంది. మరి పరమాత్మను ఏకాగ్రంగా స్మరించేటప్పుడు లౌకిక వ్యవహారములలోకి బుద్ధి పెడుతుందా? వెళ్ళకూడదు. అలా పెడితేనే అది వ్రతం అవుతుంది. అలా కాకపోతే అందువలన శ్రమయే తప్ప ప్రయోజనం ఉండదు. మహర్షులందరూ రామలక్ష్మణులారా, ఇక విశ్వామిత్రుడు యాగాన్ని ఆరంభిస్తాడు. 6 రోజులు మౌన వ్రతంలో ఉంటాడు ఆయన. ఏమీ మాట్లాడడు, ఈ లౌకిక వ్యాపారం చేసి చూడడు. కనుక మీరే ఈ యాగంను సంరక్షించుకోవాలి అని రామలక్ష్మణులకు చెబితే షడహోరాత్రము. యాగం ఎలా ఉంటుందండి? షడహోరాత్రము. ఏమిటా 6 రోజులు ఎందుకు పెట్టుకున్నాడండి ఆయన? ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చును కదా అంటే ఈ అహోరాత్రములనేవి కాలమునకు ప్రతీకలు మాత్రమే. కాలం మనకి 6 ఋతువులతో కూడి ఉంటుంది. కాలాన్ని చెబుతూ వాల్మీకి మహర్షి బీజాహార బహూన్ ఋతువున్ అంట. కనుక అనేక ఋతువులు విహరించిరి అంట. కాలాన్ని చెబుతూ ఋతువులు అంటాడు. ఒకచోట సంవత్సరం అంటాడు, ఒకచోట ఋతువులు అంటాడు. సీతమ్మ నోట సంవత్సరం అనిపిస్తాడు, ఋతువులు అంటాడు. కనుక 6 ఋతువులు. మానవుడికి యాగం ఏమిటండి?
సంవత్సర కాలం అంతా వ్రతమే. మనకి నెల్లాళ్ళ వ్రతాలు 3 రోజులు, 40 రోజులు, 50 రోజులు వ్రతాలు ఉండవు. జీవితకాలం అంతా వ్రతమే. ఏమిటా వ్రతం? ప్రపన్న వ్రతము, శరణాగతి వ్రతము. శరణాగతి అంటే తనను తాను కాపాడుకొను ప్రయత్నమును విడచిపెట్టి పరమాత్మ యందే తన భారము నుంచుట. శ్రీరామాయణం ఈ విషయమును తెలుపుట కొరకే అవతరించినటువంటి గ్రంథం. ఆది నుంచి అంతం వరకు ఈ విషయాన్నే తెలుపుతుంది. శ్రీరామాయణమునకు ఏమని పేరు? దీర్ఘ శరణాగతి అని పేరు. దీర్ఘ శరణాగతి అంటే ఆది నుంచి అంతం వరకు శరణాగతిని బోధించినటువంటి గ్రంథము. ఎక్కడ శరణాగతిని బోధించింది? ప్రారంభంలో దేవతల శరణాగతి. పరమాత్మను ఈ లోకంలో అవతరించమని దేవతలు చేసినటువంటి శరణాగతి మనకు బాలకాండలో కనబడుతుంది. మధ్యలో అక్కడ మరికొన్ని శరణాగతులు కనబడతాయి. విశ్వామిత్రుని శరణాగతి బాలకాండ అంతటా కనబడుతుంది. సునస్సేపుని శరణాగతి. ఇట్లా శరణు వేడిన వాడు తప్పక ఫలమును పొందును. ఉపనిషత్తులు 2 మాటలను చెప్పారు. ఒకటి తైత్తిరీయ ఉపనిషత్తు. ఏం చెప్తుంది తైత్తిరీయ ఉపనిషత్తు? పరమాత్మను పొందుటకు ఉపాయములు అనేకములు, కానీ వాటినన్నిటినీ పేర్కొంటూ వచ్చి చివరికి తస్మాన్ న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహు. ఈ తపస్సులలో న్యాసము అనే తపస్సే శ్రేష్టమైనది. న్యాసం అంటే నియస్, టు క్షిప్ అంటే అర్థం ఉంచుట. మన భారమును మనకంటే సమర్థుడైన, మనయందు ప్రీతి కలిగిన, మనతో నవవిధ సంబంధములు కలిగిన వానియందు ఉంచుట. ఇది న్యాసము. న్యాసము అంటే అర్థం ఏమిటి? పరమాత్మయందు మన భారమును ఉంచుట. ఉంచితే ఆయన సర్వశక్తి సర్వసమర్థుడు గనక హేళగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించగలరు. మనం ఒకటి అనుకుంటాం, మరొకటి అవుతుంది. ఎంచేత మన శక్తి అంతంత మాత్రమే, మన జ్ఞానము అంతంత మాత్రమే. దానికి పైగా మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మలన్నీ అడ్డుకుంటూ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి. అదే పరమాత్మను ఆశ్రయిస్తే సర్వజ్ఞ సర్వవిద్, అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి కనుక ఏమైనా చేయగలిగినటువంటి వాడు కనుక మొదట తైత్తిరీయ ఉపనిషత్తు మన భారము ఉంచుట మేలు ఇది చెప్పు. అయితే ఈ భారమును ఎవరి యందు ఉంచవలెను? ఎవరిని ఆశ్రయించు? మనలాంటి వాడిని మరొకని పట్టుకుంటే ప్రయోజనమే ఉంది. వాడు మనలాంటి వాడే కనుక సర్వశ్రేష్ఠుడైన వారిని ఆశ్రయించు. సర్వశ్రేష్ఠుడైన వాడెవరు? మరొక ఉపనిషత్తు శ్వేతాశ్వతం ఏం చెబుతుంది? యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మి తగుంహదేవమాత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. వేదమే మన బదులు ఈ మంత్రం చదువుకోండి చాలు, మీరు శరణు వేడేసినట్లే అని తానే శరణు వేడుతున్నాను. ఎవరిని మనం ఆశ్రయించారు? సర్వ జగత్ కారణమైన వాడెవరో ఆయనను శరణు వేడవలెను. శ్రీరామాయణం ఏం తెలుపుతుంది? ఒక్కొక్క కాండలో పరమాత్మ యొక్క వైభవాన్ని ఒక్కొక్క రకంగా చెబుతుంది. శ్రీ విష్ణు ప్రథమే కాండే జగజ్జనన హేతుత. బాలకాండలో జగజ్జనన హేతుత, సర్వజగత్తుకు కారణభూతుడు శ్రీమన్నారాయణుడే అనే విషయం బాలకాండలో తెలుపబడుతోంది. కనుక ఇప్పుడు ఈ ఉపనిషత్తు కారణం తు ధ్యేయ, కారణమైన వానినే ధ్యానం చేయవలెను. ఎవరా కారణమైనటువంటి వాడు? ఎవరైతే బ్రహ్మదేవుని సృజించి ఆ బ్రహ్మదేవునికి వేదములను ఉపదేశించి
అతడి ద్వారా ఈ సృష్టిని చేయించాడో అంటే సర్వ జగత్కారణుడైన వాడెవరో అతడు శ్రీరామచంద్రుడే. ఎలా తెలుస్తుంది మనకి? ఉపక్రమోపసంహారం అన్నారు కదా. ఉపసంహారం అంటే ఉత్తరకాండలో బ్రహ్మదేవుడు వచ్చి రామచంద్రస్వామిని కీర్తిస్తూ ఓ మాట చెప్తాడు. స్వామి, నాభ్యాం ఉత్పాద్య మామపి ప్రాజాపత్యం కర్మ సర్వం త్వయా మయి నివేశితం. నువ్వు నీ నాభీకమలంలోంచి నన్ను పుట్టించి ప్రజాపతిగా ప్రజలను పుట్టించే పనిని నాకు అప్పచెప్పావు నువ్వు అంటాడు. గనక సర్వజగత్కారణుడెవరో అతడిని ఆశ్రయించవలెను కదా. కనుకనే విశ్వామిత్రుడు ఇంతకాలం ఎందుకండి అన్వేషించాడు. జగత్కారణుడైన వాడు ఎవరో రావాలి. కనుక జగత్కారణుడైన వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన రామరూపంతో అవతరించాడు. కనుకనే వెళ్ళి, ఎంత చిత్రంగా ఉంటుందండి, ఒక శిష్యుడు ఆచార్యుని దగ్గరకు వెళ్ళి పరమాత్మ రహస్యాన్ని చెప్పమంటే పరమాత్మని తేలిగ్గా ఇచ్చేస్తారా గురువు గారు? ఇస్తారండి? ఇవ్వచ్చునా? సంవత్సరం తదర్థం వా, కనీసం ఏడాదైనా సేవ చేయించుకుని, లేదా కనీసం 6 నెలలైనా సేవ చేయించుకుని కానీ ఆచార్యుడు శిష్యునికి ఉపదేశం చేయకూడదు. ఆ ప్రకరణంలో చూస్తే ఆచార్యుడు దశరథుడు, మంత్రం రామచంద్రస్వామి, శిష్యుడు విశ్వామిత్రుడు. ఈయన వచ్చి అడిగిన వెంటనే ఇచ్చేశాడు రామచంద్రుడిని. ఎంతసేపు పరీక్షించిన తర్వాత లేదు, ఇతడికి పరమాత్మ యందు విశ్వాసం ఉంది. మంత్రేత దేవతాయాం చ తథా మంత్ర ప్రదే గురు త్రిషు భక్తి సదా కార్య సాహి ప్రథమ సాధనం కనుక ఇప్పుడు ఈయనకి ఉపదేశం చేయొచ్చును అనుకున్నాడు. దానికి కూడా భాగవత పురస్సరంగా అంటే వశిష్ఠుడు చెప్పిన తర్వాత రామ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఇప్పుడు పొందిన తర్వాత ఏం చేయాలి? ఆయన యందే తన సమస్త బాధ్యతలను నివేశనం చేయాలి. అలా ప్రపత్తి చేసిన తరువాత మనం చెయ్యాల్సిన పని ఏమైనా ఉంటుందా? కిమ్న కార్యం కా విపత్తి భవిత్రి. ప్రపత్తి అంటే అర్థం ఏంటి? పరమాత్మ యందు మన భారాన్ని ఉంచిన తరువాత మళ్ళీ మనని కాపాడుకోవడం కోసం మనం ఏమైనా పని చేయాలా? ఎప్పుడు చేయాలి? ఆయనకి చేత కాకపోతే చేయాలి. భగవంతుడు శక్తి లేనివాడైతే మనం చేసుకోవాలి తప్ప, ఆయన సర్వశక్తి అయినప్పుడు మళ్ళా మనం మరొక పని చేయాల్సిన బాధ్యత ఏముంది? ఏం చేయాలి? కరం వక్షసి నిక్షిప్య నిద్రాం కుర్వంతు. హాయిగా గుండెల మీద చేయబెట్టుకుని పడుకోవచ్చు. భారం అంతా ఆయనదే కనుక ఇప్పుడు చేస్తున్న పని అదే. విశ్వామిత్రుడు యజ్ఞంలో మౌనవ్రతం అంటే అర్థం ఏంటి? తన వ్యాపారమును మానివేసి పరమాత్మకే సమస్తమును అర్పించినవాడు. ఇక బాధ్యత పరమ. కనుకనే యాగం అంటే భగవద్ ఆరాధన, యాగం అంటే యజ దేవపూజాయా అని భగవంతుని అర్చించుట అని అర్థం. అర్చనమే ప్రధానమైనది. బాలకాండ ఆదియందు అర్చనం దశరథ యాగం, మధ్యయందు అర్చనం విశ్వామిత్ర యాగం, అంతమందు అర్చనం జనకుని యాగం. కనుక అర్చనమే ప్రధాన కర్తవ్యము. భగవంతుడు మనకి ఈ చేతులను ఈ శరీరాన్ని ఇచ్చినది ఎందుకు? భగవద్ అర్చనం కోసమని చేస్తున్నాడు ఆయన అర్చన. అర్చన చేసేటప్పుడు ఎలా ఉండాలి? అర్చన చేసేటప్పుడు మన వ్యవహారాలన్నీ తిరువారాధన గదిలోంచే సాగిస్తూ ఉంటాం. ఎందుకని? సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటాం, వ్యవహారాలన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అర్ఘ్యం ఇస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అది అర్చన అవ్వదు. మరి ఈ వ్యాపారాలన్నీ విడిచిపెట్టి భగవంతుని ఆరాధన చేయాలి. కనుక ఆ ఏకాగ్రతను చూపించడం కోసమే మౌనవ్రతంతో యాగం చేస్తాడండి అని విశ్వామిత్ర మహర్షి. ఎప్పుడైతే ఆయన వార్తామాలలో ఓ అద్భుతమైన సూక్తి ఏమని, నాం భక్తరామిడత్తిల్ అవన్ ప్రపన్ననా, నాం ప్రపన్నరామిడత్తిల్ అవన్ భక్తనా సూక్తి. ఎంత అందమైన వాక్యం అండి. అంటే అర్థం ఏమిటి? మనం భక్తులమైతే భగవంతుడు ప్రపన్నుడవుతాడు, మనం ప్రపన్నులమైతే భగవంతుడు భక్తుడవుతాడు. ఎందుకంటే భక్తుడు అవడం ఏమిటి? ప్రపన్నుడు అవడం అంటే. భక్తి అంటే ఏమిటి? ప్రపత్తి అంటే ఏమిటి? భక్తి నేను నా ధ్యానాదుల ద్వారా పరమాత్మను సందర్శింతును పొందుతును అని ప్రయత్నము చేయుట. ప్రపత్తి అంటే స్వామి నన్ను కాపాడుకునే విషయంలో నాకేం సంబంధం లేదు,
అంతా నీదే భారం, పాల ఉంచిన నీట ముంచిన నీదే భారం పరమాత్మ. ఏ ప్రయత్నం చేయకూడదు. ప్రపత్తి అంటే ప్రయత్నము చేయకుండుట, భక్తి అంటే ప్రయత్నము చేయుట. వార్తామాలలో మళ్ళీ మనకి బోధపడుతుందో లేదో అని మరొక వార్తలో ఈ అర్థాన్నే చెప్పేశారు. నాం ప్రవృత్తరామిడత్తిల్ అవన్ నివృత్తనా, నాం నివృత్తరామిడత్తిల్ అవన్ ప్రవృత్తనా. అంటే మనం ఎప్పుడైతే మనని కాపాడుకునే ప్రయత్నాన్ని మానేశామో భగవంతుడు తాను కాపాడటం కోసమని ప్రయత్నం ఆరంభిస్తాడు. మనం ఎప్పుడైతే మనని కాపాడుకునే ప్రయత్నం ఆరంభించామో భగవంతుడు ఇంకెందుకండి ఆయన కాపాడుకుంటున్నాడు కదా మనం చూడక్కర్లేదని ఆయన మానేస్తాడు. ఇది కనుక అక్కడ నివృత్తి, ఇక్కడ ప్రవృత్తి. విశ్వామిత్రుడు నివృత్తి, ఆయన మౌనవ్రతం అవలంబించాడు, నేనేం చేయనని పట్టించుకోను. ఇప్పుడేమైంది? రామచంద్రుడి ప్రవృత్తి, రామలక్ష్మణుని ఇరువురు వీళ్ళు కాపాడటం ఆరంభించారు. విశ్వామిత్రుని యాగాన్ని ఒక మంచి సంకల్పం మనకి కలిగితే సంకల్పమును కాపాడుకోవడం పరమాత్మ బాధ్యత, సంకల్పించడం మన బాధ్యత. ఎందుకని? మనం చెంబు చేంతాళ్లాగా అచేతన వస్తువులం కాదు. మనకి జ్ఞానం ఉంది, ఆలోచించగలిగిన ఓ సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. కనుక మంచిని సంకల్పించుట చిచ్చక్తి ప్రయోజనం, మనకుండే చైతన్య కార్యం. దానిని నెరవేర్చుట భగవానుని అనుగ్రహ కార్యం. ఆయన అనుగ్రహశీలుడు గనక నెరవేరుస్తాడు. ఇది విశ్వామిత్ర యాగంలో మనకు తెలుస్తుంది. యాగం సంపూర్ణం అయ్యింది. రామలక్ష్మణులను వెంట నిడుకొని ఉత్తర దిక్కుకు ప్రయాణం అయ్యాడు. ఆయన ఏమన్నా చెప్పాడండి. విశ్వామిత్రుడు యజ్ఞం అయిన తర్వాత ఏ దిక్కుకు వెళ్ళాడండి? ఉత్తర దిక్కు. యజ్ఞం చేసావా ఉత్తర దిక్కుకు పెడతావు, యజ్ఞం చేయలేదా దక్షిణ దిక్కుకు పెడతావు. కనుక ఇంట్లో తిరువారాధన లేదు, పూజ లేదు, పునస్కారం లేదు అంటే నీ ప్రయాణం దక్షిణ దిక్కుకి. యమధర్మరాజు గారికి లేదు, ఇంట్లో అంతో ఇంతో ఓ నమస్కారం పెట్టుకుని ఓ అరటిపండు నైవేద్యం పెట్టుకుంటున్నావు అంటే నీ ప్రయాణం ఉత్తర దిక్కుకి, పరమాత్మకేసి. కనుక సర్వోత్తరం సర్వశ్రేష్టమైన ఏ అందరూ పొందవలసినటువంటి లక్ష్యమైనది ఏ స్థానం ఉందో ఆ స్థానానికి మహర్షులందరూ అయ్యా మన యాగం పూర్తి అయ్యింది, మరొక యాగాన్ని మనం దర్శించాల్సి ఉంది. ఆ యాగమేమి? జనక మహారాజు ఒక యాగం చేస్తున్నాడు. ఆయన ధర్మిష్ఠుడు, కర్మిష్ఠుడు. ఆయన చేసే యాగాన్ని సందర్శించడానికి వెడదాం, రామలక్ష్మణులారా మాతో మీరు కూడా వస్తున్నారు అన్నారు మహర్షి. ఎందుకోసమని? ఆ మహారాజు గారి దగ్గర ఓ గొప్ప ధనుస్సు ఉంది. దానిని పరమశివుడు వాళ్ళ పూర్వీకులకు రక్షార్థము అనుగ్రహించాడు. ఎంతోమంది మహావీరులైన రాజన్యులు వెళ్ళి ఆ ధనుస్సును తిలకించి ఎక్కువ పెడదామని ప్రయత్నించి భంగపడ్డారు. మీరు కూడా మాతో వస్తే ఆ ధనుస్సును చూడవచ్చును, ఆ యజ్ఞమును చూడవచ్చును, ఆ విల్లును ఎక్కువబెట్టిన వానికి తన కుమార్తెనిస్తానన్నాడని మహర్షులు చెబితే అటుకేసి విశ్వామిత్రుని వెనకాతల రామలక్ష్మణులు ప్రయాణం ప్రారంభించారు. దారిలో ఒక్కొక్క ప్రదేశమును చూచినప్పుడు అయ్యా ఈ ప్రదేశం గొప్పతనం ఏమిటండి అంటే ఆ ప్రదేశానికి సంబంధించిన చరిత్ర, కుశనాభుని యొక్క చరిత్ర. ఆ రీతిగానే గంగా నది దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ గంగా వైభవం ఏమిటండి, అసలు ఎవరండి ఈ గంగా అంటే? నాయనా హిమవంతునికి ఇరువురు కుమార్తెలు. ఒక ఆమె గంగా పెద్ద కుమార్తె, మరొక ఆమె ఉమాదేవి పార్వతీదేవి రెండవ కుమార్తె. ఈ ఇరువురు పరమశివుని పత్నులు. ఎలా అయ్యారు ఆ చరిత్ర, కుమారోత్పత్తి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అలా ఎదరికి పెడుతుంటే విశాలా నగరం దగ్గరికి వెళ్ళారు. గంగానది కనబడింది. గంగానది దాటి అవతలికి వెళ్ళాలి. అవతలికి వెళ్ళాలంటే అక్కడ ఎవరో ఒక ఆయన గుహుడు అంటే అయోధ్యాకాండలో వచ్చే గుహుడు కాదు, ఈయన మరొక గుహుడు. ఈయన ఓ పడవ పెట్టుకుని ఉన్నాడు. విశ్వామిత్రుడు ఏమయ్యా మమ్మల్ని ఈ నది దాటిస్తావా అంటే మహాభాగ్యం అండి, ఇందుకోసమే కూర్చున్నాను నేను అన్నాడు. నదిని దాటించాడు ఆయన. ఈ గుహుని వృత్తాంతం సంక్షిప్తంగా వాల్మీకి మహర్షి చెబితే ఆనంద రామాయణంలో
అధ్యాత్మ రామాయణంలో కొంచెం విశదంగా వర్ణించారు. రామాయణములు అనేక కల్పములలో జరుగుతూ ఉంటాయి. అన్ని కల్పములలో ఒకే విధంగా రామకథ నడవదు. ప్రధానమైన విషయములు ఒక రకంగానే ఉన్న చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. భాగవతంలో ఒక రామకథ వస్తుంది మనకు, మహాభారతంలో ఒక రామకథ వస్తుంది మనకు. అయితే ఈ రామకథలలో తారతమ్యం. వజ్రనాభునికి మార్కండేయుడు ఒక రామకథను చెప్పాడు. ఆ రామకథలో కుంభకర్ణుని లక్ష్మణస్వామి సంహరించినట్లుంది, ఇంద్రజిత్తును రామచంద్రుడు సంహరించినట్లుంది. వాల్మీకి రామాయణంలో కుంభకర్ణుని రామచంద్రుడు, ఇంద్రజిత్తును లక్ష్మణస్వామి సంహరించినట్లుంది. మరి ఏమండి, ఒక్కొక్క మహర్షి గారు ఒక్కొక్కలా రామకథ చెబితే ఏ రామకథ యథార్థం, ఏ రామకథ అయథార్థం? ఎలాగండి ఇంత తేడాగా చెప్పారు మీరు? వాల్మీకి ఎలా చెప్తారు, మీరు ఇలా చెప్పారేమిటండి అని వజ్రనాభుడు మార్కండేయుడిని అడిగితే మార్కండేయుడు, నాయన రామకథ అలా ప్రతి కల్పంలోనూ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క కల్పంలో ఎప్పుడూ ఒక్కలాగైనా కనుక పరమాత్మ కూడా ఏదో జస్ట్ ఫర్ చేంజ్ అంటారు కదా, ఆయన కొంచెం మార్పు కోసమని ఈసారి వాడిని నేను చంపుతాను, ఇప్పుడు నువ్వు చంపరా అని ఇలా మార్పులు కలుగుతూ ఉంటాయి. నేను చెప్పిన రామకథ 25వ చతుర్యుగంలో జరిగిన రామకథను చెప్పానయా నీకు? వాల్మీకి రాసిన రామకథ 28వ చతుర్యుగంలో జరిగిన ఇంకా ఒక 30,000 సంవత్సరములు త్రేతాయుగమునకు బాకీ ఉందనగా అప్పుడు అవతరించాడు రామచంద్రుడు. ఆయన చరిత్రను నీకు నేను చెప్పానయ్యా అంటాడు మార్కండేయుడు. వాల్మీకి రాశాడు అని చెప్తాడు. కనుక ఈ కల్పభేదములను బట్టి కొంచెం మార్పులు ఉంటూ ఉంటాయి. ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళి సీతమ్మను దర్శించి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత విచిత్రం, వస్తూ ఉండే వానికి మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత ఒడ్డుకు వచ్చి ఇంక వానరుల దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ మధ్యలోనే ఒక ద్వీపం కనబడింది. కొంచెం అలసటగా ఉంది, ఈ ద్వీపంలో ఓ నిమిషం దిగాలి అనుకున్నాడు. దిగాడు. దిగిన తర్వాత ఎలా పట్టేసిందో నిద్ర పట్టేసి, నిద్ర పట్టిన తర్వాత లంకానగరంలో సీతమ్మను దర్శించిన వెంటనే ఆవిడ ఇచ్చినటువంటి చూడమని ఒకటి బ్రహ్మదేవుడు ఒక ఉత్తరం రాసిచ్చాడు. ఇది రామచంద్రుడికి మాత్రమే ఈసుమా, ఎవడికి ఒక దేవరహస్యం. 2 పట్టుకుని వచ్చాడు. ఈయన పట్టుకున్నాడు. ఇంతలో ఓ కోతి ఆ చూడమని పట్టుకుపోయిన తర్వాత అయ్యో నేను అభిజ్ఞానం చూపించకపోతే ఎలాగా, దాన్ని వెంటనే తరివాడు. తరిగితే వెళ్ళి అది అదృశ్యం అయిపోయింది. తల పట్టుకుని కూర్చున్నాడు. ఈయన ఇందులో అక్కడ మహర్షి గారు కనిపించాడు. ఆ మహర్షిని అడిగాడు, ఏమంటే ఒక కోతిలా వచ్చింది. అవును ఇక్కడికి వచ్చిందయ్యా అన్నాడు. మరి ఇక చూడమని ఉందంటే ఉందన్నాడు. ఎక్కడుందంటే ఈ జారీ చెంబులో ఉందన్నాడు. అందులో పడేసి వెళ్ళిపోయింది ఆ కోతి. అనగానే వెతుక్కుంటుంటే తీసుకున్న కొద్దీ ఒక్కొక్క చూడమని అనేకమైన చూడమని వస్తున్నాయి. ఇదేమిటండి నేను పట్టుకొచ్చింది ఒకటే చూడమని, ఇందులో ఇన్ని చూడమని ఉన్నాయండి. అవునయ్యా, నేను ఎన్ని కల్పాలు వాడినో అన్ని కల్పాల్లో రామకథ జరిగినప్పుడు ఇలాగే ఆంజనేయుడు వెళ్ళడం, చూడటం, రావడం, ఆ కోతి ఇక్కడ పడేయడం ఇలా జరిగిందని చెప్పాడని మనకి చెప్తాం. ఇలా రామకథలు అనేకం జరుగుతూ ఉంటాయి. కనుక పరస్పరం అవిరోధంగా వాటిని సమన్వయించుకోవాలి. ఒకమారు అహల్య శాప శమనం అయిన తరువాత ఈ గంగా నదిని దాటడం ఉంటుంది. అక్కడ నావికుడు ఎవరు? వశిష్ఠ మహర్షి యొక్క కుమారు. ఆయన పేరేం పేరు? మహోదయుడు. రామాయణంలో కూడా వస్తాడు. మహోదయుడు అంటే విశ్వామిత్ర మహర్షి త్రిశంకువు చండాల రూపంతో ఉండి బొందితో స్వర్గానికి వెళ్ళాలని విశ్వామిత్రుడి ప్రార్థన. ఒరే నాయన, నిన్ను ఎలాగరా స్వర్గానికి పంపించేది? నీకేం యోగ్యత ఉందిరా? సార్ మీరు అలా అనకండి, నా దగ్గర చాలా గొప్ప యోగ్యత ఉందన్నాడు. ఏమిటుంది? వశిష్ఠుడు కాదన్నాడండి అని. చాలరా, ఈ అర్హత సరిపోతుంది నీకు. వశిష్ఠుడు కాదంటే దాన్ని చేయడమే నా పని.
అన్నాడు విశ్వామిత్రుడు. సరే యజ్ఞం ప్రారంభించు. వీయనే ప్రధానమైన బ్రహ్మగా ఉండి యజ్ఞాన్ని ఆరంభించు. మరి యజ్ఞం చేయడానికి ఋత్విక్కులు కావాలి కదా. కనుక వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు వాళ్ళ కౌరు పెట్టాడు ఆయన, యజ్ఞానికి మీరందరూ ఋత్విక్కులుగా రావాల్సింది అని. ఎవరు మాట్లాడలేదు. కానీ వశిష్ఠుని పుత్రుల్లో మహోదయుడు అనేవాడు ఒకడు. వాడు మాత్రం క్షత్రియో యాజకో యస్య గొప్ప యజ్ఞం చేస్తున్నారండి. ఎంచేత ఒక్కొక్కళ్ళకి వర్ణాశ్రమ ధర్మములు విహితములై ఉన్నాయి శాస్త్రం. బ్రాహ్మణుడంటే షట్కర్మ నిరతుడు. షట్కర్మ నిరతుడు అంటే అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహములు. చదవడం, చదువు చెప్పడం, యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం, దానం ఇవ్వడం, దానం పుచ్చుకోవడం. ఈ 6 బ్రాహ్మణుని యొక్క ధర్మం. క్షత్రియుడి దగ్గరికి వచ్చేటప్పటికి 3 పోయే. చదువుకొనుట, చదువు చెప్పడానికి అధికారం లేదు, చదువుకొనుట. దానం పుచ్చుకోవడానికి అధికారం లేదు, దానం ఇచ్చుట. యజ్ఞం చేయించడానికి అధికారం లేదు, యజ్ఞము చేయుట. ఇంతే. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎవరు? క్షత్రియుడు. ఈయన యజ్ఞం చేయిస్తున్నాడు. క్షత్రియో యాజకో యస్య. క్షత్రియుడు యజ్ఞం చేయించడంట, దీనికి మాలాంటి వాళ్ళని వెళ్ళడంట. వెళ్ళు అని పంపించేశాడు మహోదయుడు. వచ్చినవాడు ఊరుకుంటాడు. మరో 2 కల్పించి విశ్వామిత్రుడికి చెప్పాడు, ఏమండి తమరి మహోదయుడు ఇలా అన్నాడు, మహోదయస్తు దుర్బుద్ధి మా అదూష్యం హి అదూషయత్. ఏ దోషం లేని నేను బ్రహ్మర్షిని అయిన తర్వాత ఇంకా నన్ను పట్టుకుని, మామూలు నేను మా ఋషిని అయిన తర్వాత నన్ను పట్టుకుని ఇలా అనొచ్చునా? తేజో విశేషణ ప్రత్యవాయో నవిద్యతే తేజీయసామ్న దోషాయ కదా అని కోపం వచ్చి ఏ దోషము లేని నన్ను దూషించినాడు కనుక మహోదయుడు ఆటవికుడవుగాక శపించాడు. ఆయన ఆటవికుడై గంగానది తీరంలో ఉండి ఒకనాడు నారద మహర్షి తారసిల్లితే, అయ్యా నేను వశిష్ఠ పుత్రుణ్ణి, ఇదిగో శాపవశాత్తు ఇలా నావని దాటించుకుంటూ బ్రతుకు గడుపుతున్నాను, నేను ఎలా తరిస్తానండి అని అడిగాడు. నాయన భవిష్యత్తులో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకుని వస్తాడు ఈ దారిని. అప్పుడు వాళ్ళని పడవను దాటిస్తే నువ్వు శాప విముక్తుడు అవుతావు. అందుకోసమని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు విశ్వామిత్రుడు వీళ్ళతోటి వచ్చాడు గనక మమ్మల్ని కొంచెం తారయ్యినా మహాభాగా ఈ గంగానదిని మమ్మల్ని దాటించవయా అని అడిగాడు. అడిగితే తప్పకుండానండి, అయ్యా మీరెక్కేయండి, అయ్యా మీరెక్కేయండి, బాబు మీరు ఉండండి అన్నాడు రామచంద్రుడు. అదేమయ్యా ముగ్గురం ఒకటే టిక్కెట్ లేని వాళ్ళనే, వాళ్ళిద్దరిని ఎక్కించి నన్ను ఎందుకు ఆపేశావయ్యా? మిమ్మల్ని ఇలా ఎక్కించడానికి కుదరదండి. ఏమేం చేత మీ పాదములు కడిగిన తర్వాత మాత్రమే మీరు మా పడవలోకి రావాలండి. క్షాళయామి తవ పాద పంకజం నాథదారు ఋషదో కిమందరం మానుషీకరణ చూర్ణమస్థితే పాదయోరిది కథా ప్రధీయసి. అయ్యా నీ పాదాలు కడుగుతాను నేను. ఎందుకయ్యా నా పాదాలు కడగడం? అయ్యా మీ పాద రేణువులకు ఓ శక్తి ఉందండి. ఏమిటా శక్తి? మానవులుగా మానవ స్త్రీలుగా మార్చేస్తుందిట. కనుక మీరు నా పడవ ఎక్కితే, నా పడవ కనుక స్త్రీగా మారిపోతే, బాబు నేనేదో ఈ పడవని దాటించి పొట్టపోసుకుంటున్నాను, నా జీవనాధారం పోతుంది. కనుక దయచేసి మీ పాదాలు కడిగిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోబెడతానండి. నా పాదరేణువులు సోకితే స్త్రీగా మారినదెవరు? పురాణాంతరాలు బట్టి చూస్తే రాయి. ఇది రాతితో చేసింది కాదు కదా, ఈ పడవ కర్రతో చేసింది కదా. మరేమయ్యా నాథ దారు దృషదో కీమంతరం. స్వామి రాతికి కర్రకి ఎంత తేడా ఉందండి. అసలే ప్రాణం లేని రాయి, కొంతకాలం ప్రాణంతో ఉన్నది కర్ర. మరి దాన్ని నరికి తీసుకొచ్చి పడవ చేశారు. కనుక మీరు ఇప్పుడు ఇందులో కూర్చుంటే ఇది కాస్త స్త్రీ అయిపోతే ఎంత ప్రమాదం. ప్రమాదమే ఉందయ్యా, అరవ ప్రమాదం. అరవాడి ప్రమాదం అన్నారంటే అర్థం ఏంటి? బహుబాగుందని అర్థం. కనుక ప్రమాదమే ఉందయ్యా, ప్రమోదం. ఎందుకని? గౌతమ ఆశ్రమంలో
మా పాదరజస్సు సోకి ఒక ఆవిడ స్త్రీగా మారితే ఆ ఆశ్రమానికి అధికారి ఎవరు? గౌతముడు. ఇప్పుడు మా ఆవిడే వచ్చి తీసుకెళ్ళి, ఇప్పుడు నీ పడవని నేను స్పృశిస్తే స్త్రీగా మారితే నీకు ఒక రొత్త పెళ్ళం వచ్చినట్టే కదా. కనుక ఆనందించగా ఏమిలా అంటావు నువ్వు అంటే, నాయన అస్తిమే గృహిణీగే కిం కరోం వ్యపరాం శ్రియం. పెళ్ళి ఏది కాలేదు కనుక ఇది తెలియదు నాయన. పెళ్ళి అయితే తెలుస్తాయి భార్యతో పాటలు ఏమిటో. ఇప్పటికే ఒక ఆవిడ ఉంది ఇంట్లో నన్ను బాధించడానికి, మళ్ళీ ఇంకో ఆవిడిస్తే ఏం చేసుకోమంటావు. కనుక అస్తిమే గృహిణీగే కిం కరోం వ్యపరాం శ్రియం. బాబు బాబు నన్ను ఇలా ఉండని విద్ధి కుటుంబహాని. ఇంతకాలం సుఖంగా ఉన్నాను నేను, ఇంక ఇంటి దగ్గర తగులు ఆరంభం అయిపోతాయి కనుక అలా వద్దు స్వామి. రామచంద్రుడు ఆయన పర్వాలేదు కానీ మేము క్షత్రియ కుమారులమయ్యా, దశరథ చక్రవర్తి పిల్లలం, ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం మాకు అలవాట్లేదు. మరి ఇప్పుడు నువ్వు పడవ దాటిస్తున్నావు కదా, పడవ దాటించినందుకు మరి ఏదైనా కూలి తీసుకోవాలి కదా. కూలి ఏమంటావు అడిగాడు రామచంద్రస్వామి. అడిగితే గుహుడు అదేమిటి రామచంద్ర, నీది నాది ఒకటే జాతి, నీ దగ్గర నేను కూలి పుచ్చుకోవడం ఏమిటి అని అనగానే లక్ష్మణస్వామికి ఆదిశేషుడు అంశ కదా కళ్ళు ఎర్రబడిపోయాయి. ఇంత మాట అంటాడో, మేము క్షత్రియ వంశంలో జన్మించిన వాళ్ళం, ఆటవికుడు, నీది నాది ఒకటే జాతి అంటాడు, చూడండి ఎలా అనేసాడు. అర్థం చెప్తున్నాడు ఆయన. ఏమని స్వామి, మన ఇద్దరి జాతి ఏం జాతియో తెలుసునా? ఏం జాతి? నావిక జాతి. ఎందుచేత? అహం నదీనాం పరపారతర్త, నేను నది ఆవలి ఒడ్డుకి దాటించేవాడిని. త్వంవై భవాబ్ధే పరపారతర్త. సామాన్యుడండి, వశిష్ఠుడు కొడుకాయి కనుక చెప్తున్నాడు, స్వామి నువ్వు సంసార సముద్రాన్ని ఆవలి ఒడ్డుకు దాటించేవాడు, నేను ఈ నదిని ఆవలి ఒడ్డుకు దాటించేవాడు. ఏదైనా నువ్వు నావికుడివే, నేను నావికుడు. ఆర్టీసీ బస్సులో ఇంకో డ్రైవర్ ఎక్కితే, ఆర్టీసీ డ్రైవర్ ఎక్కితే ఇంకో డ్రైవర్ టికెట్ తీసుకుంటాడండి, తీసుకోడు కదా. మరి స్వామి ఏం న్యాయం స్వామి? కనుక నీ దగ్గర నేను ఏం పుచ్చుకోను. నా నావికాదు నావిక ఏవ మౌల్యం లభేత్ కథం కదేమి. నన్ను ఎలా పుచ్చుకోమంటావా? పుచ్చుకోకూడదు కదా. మరి ఇలా నీకు రుణపడిపోయి ఉండడమేనా మేము అన్నాడు రామచంద్రుడు. ఏం అక్కర్లేదు, నువ్వు రుణం తీర్చుకునే సమయం వస్తుంది. ఏం సమయం వస్తుందయ్యా? ఇప్పుడు ఏమీ అడగకుండా నిన్ను నదిని దాటించాను కదా, నేను రేపు పొద్దున శరీరం విడిచిపెట్టినప్పుడు వైకుంఠం కావాలని నీకు అప్లికేషన్ పెట్టుకుంటాను. స్వామి పరమపదాన్ని అనుగ్రహించు అన్నప్పుడు కర్మయోగం ఉందా, జ్ఞానయోగం ఉందా, భక్తి యోగం ఉందా, ఏమిటి నీ అర్హత అని ఏమీ అడగకుండా అప్పుడు నన్ను దాటించే. అప్పుడు ధర్మ వ్యవస్థ పరిపాలనీయ. నీ ధర్మాన్ని నువ్వు పాటించినట్టు అవుతుంది, నా ధర్మాన్ని నేను పాటించినట్లు అవుతుంది అని చెప్పి ఆ పడవని దాటించాడు. వెళ్ళిన తరువాత మిథిలా నగర ఉపవనం, ఇదే కొంచెం పౌర్వ పరిక్రమంలో మార్పులు. ఒక ఆశ్రమం పాడుబడి ఉంది. ఈ ఆశ్రమాన్ని చూచి రామచంద్రస్వామి, అయ్యా ఎవరిదండి ఈ ఆశ్రమం ఇలా ఉంది? నాయన ఇది గౌతమ ఆశ్రమం అని ఆ చరిత్రను చెప్పడం ప్రారంభం. అహల్య ఎక్కడ ఒక వంక పెట్టడానికి అవకాశం లేనంత సుందరంగా అహల్యను విధాత నిర్మించాడు. గౌతముడు వివాహం చేసుకున్నాడు. గౌతముడు తపస్సులో ఉన్నాడు. ఈ గౌతముని తపస్సుని భంగం చేయాలి. భంగం చేయడానికి పాపం ఎవరు దొరుకుతారండి? ఆ ఇంద్రుడు ఉన్నాడు కదా, భూలోకంలో ఎవడు ముక్కు మూసుకున్నా మొట్టమొదటి ఒడుకు పుట్టేది ఇంద్రుడు. కనుక ఆయన ఈ తపస్సుని ఇప్పుడు భంగం చేయాలి. చేయడం కోసమని తానే గౌతముడు బయటకు వెళ్ళిన సమయంలో గౌతముని రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటి గౌతముడే అనుకుంది అహల్య. కానీ అటు తర్వాత ఇంద్రుడని తెలిసింది. అయినా మతించకార దుర్మేధా దేవరాజ కుతూహరాత్. వాల్మీకి ఏమంటాడు ఆయన? ఇంద్రుడని తెలిసింది. సరే, ఆయనతో కలిసిన తరువాత నాయన ఆత్మానం రక్ష, నిన్ను కాపాడుకో, మాంచ నన్ను కాపాడు, గౌతముడు వచ్చే సమయం అయింది, నువ్వు వెళ్ళిపోమనమంటే ఈయన కావాలని గౌతముడికి ఎదురుపడ్డాడు. ఏమంటే మాయా రూపాన్ని ధరించి వచ్చినవాడు అక్కడ అదృశ్యమైపోలేడండి. ఆ గౌతముడు వచ్చే దారిలో ఆయనకి ఎదురుకుండగా ఆవేశంతో వెళ్ళి, ఎందుకని గౌతముడు చూడాలి, చూసి శపించాలి. శపిస్తే కానీ ఆయన తపస్సు భంగం కాదు కనుక
అందుకోసమని ఈయన సురకార్య చికీర్షయ, సురకార్యం కోసమనే చేశాడు ఈ పని. ఇంద్రుడు వెళ్ళాడు, చూచాడు, ఆయన శపించాడు. ఈవిడ కూడా అదృశ్య భస్మశాయిని, ఎవరికి కనపడకుండా భస్మంలోనే ఉండి పడి ఉండువుగాక అని శపించాడు గౌతముడు అహల్ని. మరెప్పుడు శాప విమోచనం? పరమాత్మ శ్రీరామచంద్రుడుగా అవతరించి వచ్చినప్పుడు ఆయన పాదస్పర్శతో నువ్వు పునీతం అవుతావు అన్నాడు ఆయన. ఈ కథ చెప్పి, నాయన ఇది తారయైనాం మహాభాగం, నాయన దీన్ని ఈమెను తరింపజేయి నువ్వు అని విశ్వామిత్రుడు చెప్పేటప్పటికి రామచంద్రుని పాదము సోకేటప్పటికి అంతవరకు పురాణాంతరాలు బోధాయనుడు ఒక రామాయణం రాసి, భరద్వాజుడు ఒక రామాయణం రాసి, హనుమంతుడు ఒక రామాయణం రాసి, ఇలా వీళ్ళ రామాయణాల్లో కొన్ని విశేషాలు, అంటే ఒక్కొక్క కల్పంలో కొన్ని విశేషములు చెప్పబడతాయి. బోధాయన రామాయణం అందులో మాటలు చెప్తాడు. రామచంద్రస్వామి అదృశ్యంగా ఏదో పైనంతా భస్మంలో ఓ రాయి ఉన్నట్టుంది, రామచంద్రస్వామి పాదం సోకింది. శిలాకంపం ధత్తే హరిహరి వియుంతే కఠినత. ఇదేంటి ఈ రాయి కదులుతున్నట్టుందేంటి అనుకుంటున్నాడు ఈయన. ఎందుకని ఇప్పుడు ఇంక ఈవిడ అహల్యగా మారాలి కనుక ఈ రాయి కదులుతోంది. శిలాకంపం ధత్తే వియుంతే కఠినత. కఠినంగా ఉంటుంది రాయి, కానీ ఏదో ఒక మృదుత్వాన్ని సంతరించుకుంది. ఇలా నారీ రూపమయ్యతే, చివరికి చూసేటప్పటికీ ఒక అందమైన స్త్రీగా అయిపోయింది అహల్య. ఆమె చూడగానే గౌతముని ధర్మపత్ని అని తెలుసును కదండి, కనుక రామలక్ష్మణులు ఇరువురు ఆమెకు దాసోహం సమర్పించారు. గమనించారా? ఆవిడ శాప విమోచనం చేసినవాడు రామచంద్రుడు. ఎవరికి ఎవరు నమస్కరించాలి? శాప విమోచనం పొందినందుకు అహల్య నమస్కరించాలి. ఆమె ఋషిపత్ని, తాను ఒక సామాన్య మానవుడు మునులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి చెప్పడం కోసం వచ్చినవాడు రామచంద్రుడు. కనుక ఎక్కడ నేనేదో నిన్ను ఉద్ధరించాను అనుకోడు ఆయన. సంప్రదాయం నేర్పుతున్నాడు ఆయన. ఉపకారం చేసి నమస్కరించాలి. మన సంప్రదాయం భారతీయమైన సంప్రదాయం అండి. ఎవరైనా పెద్దలకు ఏదైనా ఒక తాంబూలం సమర్పించామనుకోండి, సమర్పించి ఏం చేస్తాం? నమస్కారం పెట్టడం. ఎంత తప్పండి! పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టాలా, ఇచ్చినవాడు నమస్కారం పెట్టాలా? ఎక్కడైనా నిజానికి మరి పుచ్చుకున్నవాడే నమస్కారం పెట్టాలి కదా. కానీ మన భారతీయమైన సంప్రదాయంలో ఇచ్చినవాడు నమస్కారం పెట్టాలి. ఎందుకని? ఇద్దాం అనుకున్నా అవతలి ఆయన పుచ్చుకోకపోతే ఎక్కడుంటుంది? మన డబ్బులు మన దగ్గరే ఉంటుంది. అవేం సద్వినియోగం కావు. ఆ ద్రవ్యం సద్వినియోగం అవ్వడం కోసమని ఒక అవకాశాన్ని మనకి ప్రదానం చేసినందుకు వారికి కృతజ్ఞతగా నమస్కరించాలి. ఈ నమస్కారం విధానం ఎక్కడి నుంచి ఆరంభం? రామచంద్రుడి దగ్గర నుంచే. కనుక ఈయన ఆవిడను పునీతం చేసి పరపురుష కరస్పర్శతో అపవిత్రురాలైన ఆమెను పరమపురుష పాదస్పర్శతో పునీతురాలునిగా చేశారు. సూర్యభగవానుడు ఆ మధ్యకాలంలో ఒకసారి చూశాడు ఇలా నేలకేసి. చూస్తే ఊరికో రామాలయం, ఊరికో రామాలయం. ఈ రాముడెవరు? మా వంశంలో పుట్టినవాడు. నా వంశంలో పుట్టిన ఒకానొక మానవుడికి ఊరికో గుడియా? మరి ఆ వంశానికి మూల పురుషుని నాకెన్ని దేవాలయాలు ఉన్నాయి? ఎన్ని దేవాలయాలండి? ఓపుకుంటే పుష్కర దాకా వెళ్ళాలి, లేదా ఇక్కడ మా అరసవెల్లి రావాలి, కోణార్తికి వెళ్ళినా పాపం దర్శనం అవ్వదు. ఇలా ఏవో లెక్క పెట్టదు. కానీ ఒక మానవుడికి నీ దేవాలయాలు, నాకు అని దేవాలయాలు లేకపోవడం చిన్నతనం కదా. ఏమిటా రాముని గొప్పతనం? ఓసారి రామచంద్రుడి చరిత్ర అంతా తిలకించి, ఏమిటి రామచంద్రుడి గొప్పతనం? చిన్నతనంలో 12 ఏళ్ల ప్రాయంలో ఆయన పాద రజస్సు సోకితే ఒక రాయి స్త్రీగా మారి, ఓస్ ఇంతేనా, ఈ మాత్రం నేను చేయలేనా అనుకుని శిలా బాలా జాత చరణ రజసాయ కుల శిశో సయేవాయం సూర్య సపది నిజ పాదైర్గిరిశిలా స్పృశన్ భూయో భూయో నఖలు కురుతే కామపి వధూ. ఆయనకి పాదాలు ఉన్నాయి. ఆయన పాదాలు ఏమిటి? కిరణం. కనుక తన పాదములతో పర్వత శిలలను ముట్టుకోవడం ప్రారంభించాడు. ఎందుకని? మా వంశంలో ఒకడు ముట్టుకుంటేనే రాయి స్త్రీగా మారినప్పుడు నేను ముట్టుకుంటే ఎందుకు అవుతాను? కానీ
ఆయన రామచంద్రస్వామి ఒక్కసారి సోకేటప్పటికే ఆవిడ స్త్రీగా మారిపోయింది. ఈయన భూయో భూయో మాటి మాటికి పోనీ ఈ శిల కాకపోతే ఈ శిల, ఇది కాకపోతే ఎర్రశిల, నల్లశిల, తలశిల, ఏ శిలైనా అన్ని శిలని ముట్టుకుంది. కానీ నా కరుకురుతే కామమి వధు, ఒక్క రాయి కూడా స్త్రీగా మారలేదు. ఎందుచేత ప్రభావం కులానికి కాదు. కశ్చిత్ ధన్య ప్రభవతి కులే నరశ్లాఘ్య మహిమ. ఆ కులంలో ఎవరో ఒక మహానుభావుడు పుడతాడు. ఆ మహానుభావుని వలన అటు పై తరములు క్రింది తరములు అన్నిటికీ కీర్తి కలుగుతుంది. రఘువంశం అంటే రఘు అనే మహానుభావుడు పుట్టాడు కనుక మొత్తం వంశానికి అంతటికి కీర్తి కలిగిందా లేదా? ఆ రీతిగా రామచంద్రస్వామి గొప్పతనం, ఆయన పవిత్రత, అవతలి వారి నుండి దేనిని అపేక్షించని స్వభావం, అది రామచంద్రునికి మాత్రమే ఉన్నది. కనుకనే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు రామార్పణం అనకూడదుట. రాముడు పుచ్చుకోడు, ఇవ్వడమే తప్ప. కృష్ణార్పణం అనుకోండి. ఎందుకని కృష్ణ భగవానుడు ఒరే నాయన తత్పురుష్వమదర్పణం యదస్నాసి యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం. రెండే అవతారం, ఒకటి వామనావతారం, ఒకటి కృష్ణావతారం. ఇమ్మని అడిగిన అవతారం. రామచంద్రస్వామి నహివర్తే ప్రతిగ్రహే, నేను వాళ్ళ దగ్గర ఏం పుచ్చుకోండి, ఇవ్వడమేమా పని అన్నవాడు గనక అది స్వార్థరహితంగా కాపాడాడు గనక పవిత్రత. సూర్యుడికి మనం రోజు నమస్కారం పెడుతున్నావా? ఎవడికి నమస్కారం పెట్టాలి గుర్తుపెట్టుకోండి. తేజోవంతమైన మండలానికి కాదు, ఆ మండలం లోపల ఉన్నాడు ఒక ఆయన. ఉపనిషత్తు చెప్తుంది, ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది, 32 బ్రహ్మ విద్యలలో ఒక బ్రహ్మ విద్య అంతరాదిత్య విద్య అని. ఆ లోపల ఉంటాడు పరమాత్మ. ఏం పేరు ఆయనకి? ఉత్ అని పేరు. తస్య ఉదితి నామ ఉదేతి హవై సర్వేభ్య పాప్మభ్య, పాపములేవి అంటని వాడైన పరమాత్మకు ఉత్ అని పేరు. ఆయనను ధ్యానం చేయాలి. కనుక ఏమిటి ధ్యాన శ్లోకం? గాయత్రి మంత్రాన్ని చదివి సూర్యమండలానికి నమస్కారం పెట్టినప్పుడు ఎవరిని మన మనసులో భావన చేయాలి? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ ఓ కిరీటం హారం అని కలిగినవాడు. ఇది కదా ధ్యేయ వస్తువు. కనుక సూర్యునికి గొప్పతనం లోపల నారాయణుడు ఉంటే సూర్యనారాయణుడికి గొప్పతనం. సూర్యవంశంలో పుట్టడం వలన రామచంద్రుడికి గొప్పతనం కాదు, రామచంద్రుడు అవతరించడం వలన. వేదాంత దేశికులు శ్రీరామాయణాన్ని చాలా సంక్షేపంగా మహావీర వైభవం అని అనుగ్రహించారు. దినకర కులకమల దివాకర జయ జయ మహావీర మహావీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాసరథి భావ దినకర కుల కమల దివాకర అంటే అర్థం ఏంటి? దినకర కుల కమల దివాకర అంటే సూర్యుడు అంటే దినకరు, పగటిని చేసేవాడు. ఆయన కులము, ఆయన కులమనే కమలము, ఆయన కులమనే కమలమునకు సూర్యుడు రాముడు. కనుక రామచంద్రుని వలన ఆ కులానికి గొప్పతనం కలిగింది. అందుచేత కశ్చిత్ ధన్య ప్రభవతి కులే నరశ్లాఘ్య మహిమ. రామచంద్రుడు మహామేధం. ఎందుచేత లక్ష్మీ సహస్రంలో వెంకటాధ్వరి అందంగా ఒక మాట చెప్పు. రామచంద్రుడు వెడుతున్నాడు, వెళ్ళే దారిలో మహర్షులందరూ మాట్లాడు. ఏమయ్యా ఆ సీతమ్మ, మొన్న నేను ఆశీర్వచనానికి వెళ్ళానే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సీతమ్మని చూశాను. ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. ఇదిగో ఈ కుర్రాడు ఉన్నాడు చూసావా, ఈ రామచంద్రుడు, ఈయనే ఆ అమ్మాయికి సరిపోయే వరుడు. రామచంద్ర చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి. కానీ అంటే పాపం వింటున్న రామచంద్రుడికి కూడా ఆహా అమ్మాయి అంత బాగుంటుందా, ఆ అమ్మాయిని నాకు ఇస్తాడా, మరి ఆయన ఏదో టెస్ట్ పెట్టేట, పరీక్ష పెట్టేట, ధనసేకు పెట్టిన వాళ్ళకి కానీ ఇవ్వట, మరి నాకు దొరుకుతుందా, ఆవిడ చాలా గొప్ప గుణాలు కలిగిన ఆవిడ అంటున్నారు. కనుక ఈ సామెత మొగాళ్ళు రాసుకున్నది, పుణ్యం కొద్దీ పురుషుడు. కానీ రామచంద్రుడు పుణ్యం కొద్దీ భార్య అనుకుంటున్నాడు ఆయన. కనుక నేనేం పుణ్యం చేశానని నాకు ఆ సీతమ్మ దొరుకుతుంది, నా దత్తమవని కశ్యచిదపి. ఏమీ ఎవరికి ఇవ్వకుండా మనకి ఫలం కావాలంటే రాదు. కనుక మనం కూడా ఇప్పుడు ఆవిడ రావాలంటే, ఆ కన్యని మనకి దానం చేయాలంటే మనం కూడా ఎవరికైనా కన్యాదానం చేస్తే బాగుంటుంది.
అలాంటి అవకాశం దొరుకుతుందా అని అక్షపదాయ చక్రే ఏం చేశాడండి ఈయన? ఇప్పుడు ఒక రాతిని స్త్రీగా మార్చి గౌతముడికి ఇచ్చి, అయ్యా నీ భార్యలు నీకు ఇస్తున్నానయ్యా, నేను కూడా కన్యాదానం చేశాను కనుక ఇప్పుడు నాకు యోగ్యత సిద్ధించింది, సీతమ్మ దొరుకుతుంది అనుకుంటున్నట్టు రామచంద్రుడు. అనుకుని పెడుతున్నారు దారిలో. మధ్యలో విశాలుడు అనే విశాల రాజ్యం, ఆ రాజ్యంలో సుమతి అనేటువంటి మహారాజు గారు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. జనకుని యొక్క నగరానికి వెళ్ళారు. జనకుని పురానికి వెళుతుంటే ముందుగా ఈయనను చూచి జనకుని పురోహితుడు శతానందుడు, ఎవరైనా అహల్య గౌతముల కుమారుడు, ఆయన స్వాగతించాడు. వచ్చి పూర్ణ కుంభంతో జనకుడు స్వాగతం ఇచ్చిన తరువాత కోడ్ భాషలో మాట్లాడుకున్నారు ఇద్దరు, విశ్వామిత్రుడు శతానందుడు. ఏమన్నాడు ఆయన? అని అయిందా అని అడిగాడు. అది మళ్ళా రామచంద్రుడికి తెలియకూడదు, వాళ్ళిద్దరికే తెలియాలి. అయ్యిందా అంటే ఈయన చేయాల్సిందంతా చేయించాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? వచ్చావా మా అమ్మగారికి శాప విమోచనం ఈ రాముడి చేత చేయించావా? ఈయన భావం. సమాధానం ఏంటి? చూడవలసిందంతా చూశాం, చేయాల్సింది చేశాం అని ఆయన. అంటే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది. మా తల్లిని శాప విముక్తురాన్ని చేయించిన వాడి మహానుభావుడు విశ్వామిత్రుడు. రామ త్వత్త ధన్యతరో భువి, నీకంటే అదృష్టవంతుడు లేడు రామచంద్ర అన్నాడు శతానందుడు. ఏమిటండి అదృష్టం? ఇదిగో ఇలాంటి విశ్వామిత్రుడు లాంటి గురువు దొరికాడు నీకు, ఇంతకంటే అదృష్టం ఏమిటయ్యా? విశ్వామిత్రుడు అంత గొప్పవాడండి. ఆయన చరిత్ర నీకు తెలుసునా? ఆయన చరిత్రని చెప్పడం ప్రారంభం. ఏమైందండి ఈయన చరిత్ర ఏమిటి? ఇదివరకు ఈయన ఒక మహారాజు గారు. ఈయన ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి బాగా ఆకలి దప్పికలతో ఉన్నారు వాళ్ళు. అలాంటి సమయంలో వశిష్ఠుడు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలన్నారు. ఏమండి చూసారా నా వెనకాతలో ఎంతమంది జనం ఉన్నారో, మీరు చూస్తే చిన్న ఆశ్రమం ఏదో గుట్టుగా బతుకుతున్నారు మీరు, మాకు మీరేం విందు చేస్తారండి? అలా అనుకోకు, నీకు ఉచితమైన రీతిలో నేను విందు చేస్తానన్నాడు ఆయన. కామధేను యొక్క సంతతి నందినీ ధేను. ఈ ధేను ఉంది వశిష్ఠుడి దగ్గర. ఆయన నందినీ ధేనువుని అడగగానే పంచభక్ష్య పరమాన్నములను ప్రసాదించారు. అందరూ భోజనం చేశారు. కానీ ఈయనకు అనిపించింది ఇన్ని అడగగానే పైసా ఖర్చు లేకుండా ఇన్నిటిని ప్రసాదించేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. రాజుగారి దగ్గరే ఉండాలి విలువైన వస్తువులని కదా, కనుక ఈయన దగ్గర ఉంటే ఏం చేసుకుంటాడు ఈయన? ఏమండి మీ నందిని ధేనువులు నాకు ఇస్తారా? నేను 1,00,000 గోవులను వాటి కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి సమర్పిస్తాను. ఈ నందిని ధేనువులు మాకు ఇచ్చేయండి. అయ్యా అలా ఇవ్వను అన్నాడు ఈయన. ఏమి చెప్పినా ఇవ్వననేటప్పటికీ ఇంకా కాసేపు సాంత్వనంగా అడిగాడు. సహజమైన రాజసం ఎలా పోతుందండి? అందమైన మాట చెప్తాడండి భోజుడు. ఏం చెప్తాడు? దుఃఖే సుఖే రజేవ బభూవ హేతు. దుఃఖం కలిగిన రజస్సే కాదు, సుఖం కలిగిన రజస్సే కాదు. రజస్సు వలన అహల్యకు రాతి రూపం వచ్చింది. రామపాద రజస్సు వలన మళ్ళా స్త్రీ రూపం వచ్చింది. ఈ సుఖం కలగడానికి ఆ రజస్సే కాదు, దుఃఖం కలగడానికి మన రజస్సు కాదు, అంటే రజోగుణం కాదు. మరి ఈయన రాజసు కనుక రాజసం విజృంభించింది. అడిగితే ఒప్పుకోలేదు కనుక పట్టుకురండి రా అన్నాడు. అనగానే ఈడ్చుకొని పోతున్నారు గోవు. ఆ గోవు ఒక్కసారి వాళ్ళని విదిలించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నీ ఆశ్రయంలో ఉన్నాను నేను, నన్ను వాడు బలాత్కారంగా తీసుకుని వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడమేమయ్యా? అమ్మా ఆయన రాజుగారు, నేను ఒక సాత్వికుణ్ణి, నేను మహారాజుని ఎలా అడ్డగలను? మరి నాకు అనుమతి ఇవ్వయ్యా, నిన్ను నువ్వు కాపాడుకుంటే కాపాడుకో, నాకేం అభ్యంతరం అన్నాడు వశిష్ఠుడు. అనగానే ఆవిడ వాళ్ళనందరినీ రుభువులు అనేవాళ్ళు అందులోంచి జన్మించారు. వాళ్ళు కాస్త ఈ విశ్వామిత్రుడి సైన్యాన్ని నిర్చింది. విశ్వామిత్రుడు మన బలం సరిపోలేదు, వెళ్ళి తపస్సు చేసి దివ్యాస్త్రములను పొంది అప్పుడు ఈ వశిష్ఠుడిని నిర్జించాలనుకున్నాడు. వెళ్ళాడు, తపస్సు చేశాడు, దివ్యాస్త్రములను పొందాడు. వచ్చాడు వశిష్ఠుని దగ్గరికి. వశిష్ఠారా యుద్ధానికి అనగానే ఆయన కానీ ప్రయోగించు, నువ్వేం చదువుకున్నావో నీ విద్యని ప్రయోగించమన్నాడు. ఈయన కూర్చున్నాడు, తన యొక్క కమండలాన్ని ఎదరబెట్టాడు. కానీ ఉన్నాడు, బ్రహ్మదండాన్ని ఎదరబెట్టాడు. కానీ ఆయన ప్రయోగించిన అస్త్రములన్నీ ఏకైనా బ్రహ్మదండేన హతానివే,
ఆ బ్రహ్మదండం మింగేస్తోంది ఈ అస్త్రాలన్నిటి. ఆఖరికి బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో వశిష్ఠుడు ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో బ్రహ్మాస్త్రం గ్రసమానస్య ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగేశాడు. ఇది చూచినటువంటి విశ్వామిత్రుడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఈ క్షత్రియ బలం క్షాత్రబలం బలం అనుకున్నాను. ఏం బలం ఇది! ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని మే ఒక్క బ్రహ్మదండంతో మొత్తం అస్త్రాలన్నీ మింగేశాడు. గనక సంపాదిస్తే బ్రహ్మబలాన్ని సంపాదించాలి తప్ప క్షత్రబలం వలన ప్రయోజనం లేదనుకుని వెళ్ళి తపస్సుకి కూర్చున్నాడు. ఈయన ఎలాగైనా బ్రహ్మర్షిని కావాలి అని ఒక దిక్కున కూర్చున్నాడు. ఈయన కూర్చునేటప్పటికీ ఆ దిక్కుకు మేనక వచ్చింది. మేనక గారితో కలిసి ఈయన కొన్ని సంవత్సరాల పాటు సంచరించేటప్పటికీ శకుంతల పుట్టింది. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం చీ 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 నా తపస్సంతా పోయింది, ఈ దిక్కు మనకు అచ్చిరా లేదని మరో దిక్కుకు వెళ్ళి కూర్చుంది. ఆ దిక్కున కూర్చుంటే త్రిశంకుడు అనేవాడు వచ్చాడు. వచ్చి అయ్యా నా చేత యజ్ఞం చేయించాలండి. తప్పకుండా ఆయన కాదన్నది అవునడమే నా సిద్ధాంతం కనుక నీ చేత యజ్ఞం చేస్తాను. ఏమిటైన కోరిక? బొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. ఈ శరీరంతో అక్కడికి వెళ్ళడానికి పనికిరాదు. ఆ శరీర లక్షణాలు వేరు, ఈ శరీర లక్షణాలు వేరు. కానీ సృష్టికి విపరీతమైన కోరిక వాడికి కలిగింది. వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు, అది కూడదన్నాడు. ఈయన్ని వదిలేసి ఇంకో చోట ఎక్కడో ఈయన పుత్రుడు తపస్సు చేసుకుని ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని అడిగాడు, ఏమయ్యా బ్రహ్మర్షి అయిన మా నాన్నగారే కూడదంటే మరి మా దగ్గరికి వచ్చావు నువ్వు, ఆయన చేయలేని పని మేము చేయగలమా, వెళ్ళంటే మేము పంపించిన నిధులు అవి అన్నీ బాగా స్వీకరించి పూజలు పునస్కారాలు చేసుకోండి, నాకు మాత్రం అక్కడికి రారు మీరు. సరే విశాలమైంది లోకం, మరో చోట దొరక్కపోతాడా ఎవడైనా అని వెళుతుంటే కోపం వచ్చింది వాళ్ళకి. గురువు గారి మాటను ధిక్కరించావు గనక వెంటనే చండాలుడు అవుదువుగాక అనగానే వాడి యజ్ఞోపవీతంతో సహా వేసుకున్న పూసల దండలతో సహా అన్ని మారిపోయి ఎంక్వైరీ చేశాడు. ఈయన కాదన్నది చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఇలా తలంలో విశ్వామిత్రుడని తెలిసిందా. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా నన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపించాలండి. తప్పకుండా యజ్ఞం చేశాడు ఈయన. యజ్ఞం చేసిన తర్వాత పైకి వెళ్ళాలి, తన తపశ్శక్తితో పైకి పంపించి ఎప్పుడైతే స్వర్గానికి వెళుతున్నాడో స్వర్గంలో ఉండే దేవతలందరూ చూచి వీడెవరు? గురుశాపహతుడు, తన గురువు గారి చేత శపింపబడిన వాడు వశిష్ఠుని చేత. అలాంటి వాడి స్వర్గంలోకి అడుగు పెట్టదగడని తోసేసరికి వాడి పాపం తలకిందులుగా పడిపోతూ మహర్షి నా సంగతి ఏమిటన్నాడు. అదే మనం త్రిశంకు స్వర్గం అంటాం కదా. అనగానే విశ్వామిత్రుడు అక్కడే ఉండవను. అన్యమింద్రం కరిష్యామి లోకో వాస్యాద్ అనింద్రకం, ఇంకో ఇంద్రుడినైనా పుట్టిస్తాను లేదా ఇంద్రుడు లేని లోకాన్నైనా పుట్టిస్తానని గబగబా ఈయన నక్షత్రములు మొదలైన వాటిని అన్నింటినీ తన తపశ్శక్తితో సృష్టించడం ప్రారంభం. ఎప్పుడైతే అలా సృష్టిస్తున్నాడో ఇంద్రుడు కంగారు పడిపోయి నాకు పోటీగా మళ్ళీ ఇంకో స్వర్గం వచ్చేస్తుంది కావలసిన అనుకుని ఆయన వచ్చి అయ్యా సృష్టి ధర్మాన్ని కాదనకూడదండి, ఏవో కొన్ని రూల్స్ రాసి పెట్టేశారు, దాని ప్రకారం ఇది నా పైకి రావడానికి అవకాశం లేదండి, మీరు ఇలా చేస్తే ఎలాగా అనగానే సరే అన్నాడు ఈయన. కనుక ఆ మధ్యలో నువ్వు కూడా సుఖంగా ఉంటావులే, ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలాగే సుఖంగా ఉంటావు అన్నాడు. ఏమైంది? ఈయన తపస్సంతా మడి ఖర్చు అయిపోయింది. ఈ దిక్కు మనకు అచ్చి రాలేదనుకుని మరో దిక్కుకు వెళ్ళి కూర్చుంది. ఈ దిక్కున కూర్చుంటే సునశ్శేపుడు అనేటటువంటి ఆయన కథ అంబరీషుడు అనే ఒక రాజుగారు, నామాంతరం కూడా ఉంది హరిశ్చంద్రుడు. ఆయనకు రోహితుడు అని ఓ కుమారుడు కలిగాడు. కలగడానికి ఒక కథ ఉంది. సంతానం లేకపోతే ఇంద్రుడిని ప్రార్థించాడు. ఇంద్రుడు వచ్చాడు, అయ్యా అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదుగా, అంటే నాకు పుత్రుడు కలగాలి, స్వర్గం కోసమే కదా నీకు పుత్రుడు ఇస్తాను నేను, పుట్టిన వెంటనే వాడు నాకు బలిచ్చేయాలి. ఏదో అసలు పిల్లలు లేరు అనిపించుకోవడం కంటే ఎవడో ఒకడు ఉన్నాడని చెప్పుకుంటే పర్వాలేదు కదా, ముందు పిల్లలు పుట్టేస్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దామని అలాగేనండి. ఇంద్రుని అనుగ్రహంతో కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు, నామకరణం అవుతాడు. ఇంద్రుడు వచ్చాడు, ఏమయ్యా నీ కొడుకు పుట్టాడు కదా నాకు ఇచ్చే. ఏమండి ఇక నామకరణం పూర్తి అవ్వలేదు, పిల్లవాడికి పళ్ళు రాలేదు, పిల్లవాడికి ఉపనయనం చేయలేదు, ఉపనయనం చేయకపోతే పుట్టినట్టేనా, కనుక ఎలా కుదురుతుందండి, కొంచెం మీరు అవకాశం ఇవ్వండి 4 రోజులు.
అయితే ఏం చేయాలయ్యా, మరి మీరు యజ్ఞం చేసినప్పుడు మీకు యజ్ఞం చేస్తూ ఉంటారు కదా, యజ్ఞంలో దంతాలు మొలవని పశువుని అక్కడ వధించొచ్చినా కూడదు, పనికిరాదు. కనుక మరి దంతాలు మొలవకుండా మీకు నేను యజ్ఞ రూపంగా వీడిని సమర్పించాలనుకుంటే పడు రాకుండా ఎలాగండి అన్నాడు ఆలోచించి. సరేలే వెళ్ళిపోయాడు. ఆయన వీడికి పళ్ళు వచ్చాయని సంబరపడినన్ని రోజులు పట్టలేదు, ఇంద్రుడు వచ్చేసాడు. ఏమయ్యా మీ వాడికి పళ్ళు వచ్చాయి కదా మరి అంచేది ఇప్పుడు పట్టుకెళ్ళిపోనా అన్నాడు ఆయన. ఏమండి ఇంకా ఉపనయనం అవ్వలేదు, ఉపనయనం అయిన తర్వాత అంటే 12వ ఏట రాజేంద్రుడు కదా, 12వ ఏట ఉపనయనం చేయాలి, అప్పటిదాకా ఓపిక పట్టమన్నాడు. సరే వెళ్ళిపోయాడు. వచ్చాడు 12వ ఏట, ఉపనయనం అయిపోయింది కదా పట్టుకెళ్ళిపోతాను. ఏమండి ఇచ్చిన వాళ్ళు మీరు వెంటనే పట్టుకెళ్ళిపోతే అప్పుడే ఏడు చూడుకుంది. 12 ఏళ్ళు వీడిని పెంచి పాశం పెరిగిన తర్వాత ఇప్పుడు తీసుకువెళ్ళిపోతానంటే అలాగా మరి ఏం చేస్తావయ్యా, పోనీ వీని బదులు ఇంకొకళ్ళు ఏమన్నా అయ్యో సరేనండి అలా నేను సమర్పిస్తానని ఇప్పుడు చాటింపు వేయించాడు ఈయన. ఎవరైనా అలా ఇంద్రుడికి యజ్ఞానికి దీపస్తంభాన్ని కట్టి బలి ఇస్తాం మేము, దానికి తమ పిల్లవాడిని ఇచ్చినట్లయితే వాళ్లకు ఇదిగో ఇన్ని ధనరాశులను మేము ఇస్తామని చాటింపు ప్రారంభం. ఇలా పెడుతూ పెడుతూ ఒక చోటికి వెళ్ళేటప్పటికీ భార్య ఇంట్లోంచి చాటింపు ఏమండి ఏమండి విన్నారా, వాళ్ళకి 3 పిల్లలు. కనుక ఈ 3 పిల్లలలో రుచికుడు వాళ్ళకి 3 పిల్లలు. అందులో భార్య ఏమండి మనం ఇంత దరిద్రంలో ఉన్నాం, మనకి 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పోషించడానికే నానా అవస్థలు పడుతున్నాం, ఓ కుర్రాన్ని ఇచ్చేస్తే బోళ్ళన్ని డబ్బులు వస్తాయి కదండి అంది భార్య. అంటే భర్త ఇదిగో ముందే చెప్తున్నాను కర్మ జ్యేష్ఠుల్ని ఆశ్రయించి ఉంటుంది, పెద్ద కొడుకుని ఇవ్వడానికి వీల్లేదు అని. భార్య ఏమండో చిన్న కొడుకుని బులివాడిని ఇవ్వడానికి నేను ఒప్పుకోను, ఈవిడికి 3వ కొడుకు అంటే ఈవిడికి ప్రేమ, పెద్ద కొడుకు అంటే తండ్రికి ప్రేమ. ఆ ఇంట్లో ఉండి ఆ మధ్యవాడు సునసేపుడు వింటున్నాడు ఈ మాటలు. ఓహో మా నాన్నగారేమో పెద్దవాడిని ఇవ్వను, అమ్మగారేమో చివరి వాడిని ఇవ్వను, అంటే ఎవరికి అక్కర్లేని వాడిని నేనే. సరే ఇంక అక్కర్లేనప్పుడు వాళ్ళు ఇచ్చే కంటే నేనే వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అనుకుని అయ్యా నేను వచ్చేస్తానంటే డబ్బులేమో మా వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత వెళ్ళాడు. కానీ ఈయనకు కూడా భయమే, తనని బలి ఇచ్చేస్తారంటే భయం కదా. వెడుతూ ఉంటే దారిలో ఈ విశ్వామిత్రుని ఆశ్రమం వచ్చింది. రాగానే ఆ ఆశ్రమంలో ఆయన దగ్గరికి పరిగెత్తి బంధుత్వం కూడా ఏదో ఉంది కనుక ఆయన పాదాలు పట్టుకుని మేనలు వరుస అవుతాడు, ఆయన పాదాలు పట్టుకుని నన్ను కాపాడమని అనగానే గొప్ప దయగలవాడు ఆయన. నువ్వేం భయపడకు, నా దగ్గరకు వచ్చావు, నన్ను అడిగావు కదా, అలా ఉండు అని తన కుమారుణ్ణి పిలిచాడు. ఏమర్రా మీలో ఎవరైనా సునస్సేపుడు బదులు బలి అవ్వడానికి వెళ్ళండి అంటే వాళ్ళు ఏమయ్యా నువ్వు తండ్రివేనా అసలు అను. ఎంచేత ఎవరో కన్నవాడి కోసమని నువ్వు కన్నవాడని బలి ఇవ్వాలని చూస్తున్నావు, నువ్వేం తండ్రివయ్యా అని అడిగితే నా మాట కాదంటారా అని చెప్పించు. ఏమైంది తపశక్తి పోయింది, చెప్పించగానే తపక్రోధేన నశ్యతి కదా, కోపం రాగానే ఈ తపశక్తి కాస్త పోయింది. సరే ఈయన నేను నీకు 2 మంత్రాలు చెప్తాను, యూపస్తంభానికి నేను కట్టినప్పుడు ఆ మంత్రాలు చదువు, నీకేం కాదులే అన్నాడు ఈయన. ఆ మంత్రాలు చదవగానే ఇంద్రుడు ఉపేంద్రుడు క్రిందికి దిగి వచ్చి నాకేం బలి అక్కర్లేదు ఇతను వదిలేమన్నాడు, వదిలేదు. ఇప్పుడు ఈయన మరో దిక్కుకు వెళ్ళాడు, 4వది. ఇప్పుడు ఇక్కడ కూర్చుంది. తపస్సు చేస్తుంటే షరా మామూలు. ఏమని పూర్వకాలంలో తపస్సు చేస్తే ఎవరు వచ్చేవారండి, రంభా ఊరసి అప్సరస వచ్చారు. భ్రమపడి ఇప్పుడు తపస్సులు చేయకండి, రంభా వాళ్ళు రారు. ఇప్పుడు ఏమొస్తాయండి, తపస్సు భంగం చేయడానికి సెల్ ఫోన్ అవుతుంది. అదే ఇప్పుడున్నదంతా తపోభంగానికి కావలసిన మ్యాటర్ అంతా విషయం అంతా సెల్ ఫోన్లో ఉంది. కనుక అక్కడికి వెళ్తే రంభ వచ్చింది, రంభని వల్ల సెలవుకమ్మని చెప్పించాడు. చెప్పించి అనుకున్నాడు, ఆహా దిక్కుల్లో లేదు లోపం. ఎక్కడుంది లోపం? నాలో ఉంది. 4 దిక్కులకి వెళ్ళాను, ఒక చోటైనా మరి సక్సెస్ అవ్వాలి కదండి. ఎందుకు అవ్వలేదంటే లోపం వాటిలో లేదు, నాలో ఉంది. ఈసారి నేను జితేంద్రియుల్ని తపమాచరిస్తాను అనుకున్నాడు, తపస్సు చేశాడు. అలా తపమాచరిస్తే బ్రహ్మదేవుడు నాయన నువ్వు రాజరిషివయ్యా అన్నాడు. ఆహా ఇంత కష్టపడి తపస్సు చేస్తే రాజరిషిత్వమేనా? ఒప్పుకోలేదు. ఋషి ముఖ్యత్వం, ఋషులలో ముఖ్యుడివి నువ్వు అన్నాడు. అయినా మానలేదు తపస్సు. ఆఖరికి నాయన నువ్వు బ్రహ్మర్షివి, మీరంటే చెల్లదు, మరి వశిష్ఠ ఏం వదతు మా,
వశిష్ఠుడొచ్చి నువ్వు బ్రహ్మర్షివి అనాలి, అంటేనే అంటానన్నాడు ఆయన. అనగానే వశిష్ఠుడిని, నాయన నువ్వంటే కానీ వినడయ్యా ఆయన అంటే, మహర్షి ముఖ్య బ్రహ్మర్షి నువ్వు, లేలే ఇక తపస్సు చాలే అన్నాడు ఆయన. అనగానే అప్పుడు ఇది విశ్వామిత్రుడి గొప్పది. ఏమిటి అవస్థ? భగవద్గీతలో కృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞావస్థలు అని 4 అవస్థలను చెప్తాడు. ఏమిటా 4 అవస్థలు? ఒకటి యతమానావస్థ, రెండవది వ్యతిరేకావస్థ, మూడవది ఏకేంద్రియావస్థ, 4వది వశీకారావస్థ. వశీకారావస్థలో ఉన్నవాళ్ళు ప్రహ్లాదుడు, శ్రీశుకుడు. ఏకేంద్రియావస్థలో ఉన్నటువంటి వాడు జనకుడు. వ్యతిరేకావస్థలో ఉన్నవాడు జడభరతుడు. యతమానావస్థలో ఉన్నవాడు విశ్వామిత్రుడు. ఉదాహరణ విశ్వామిత్రుడు అంటే ఏమిటి? యతమానావస్థ అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్థం కాకుండా చెప్పడం కోసం ఆయన పాఠం చెప్పింది. ఎంత గహనమైన విషయాన్నైనా తేలిక ఉదాహరణలతో చెప్తాడు. ఒక ఉదాహరణ చెప్పాడు. కూర్మోంగానీవ సర్వశః యదా సంహరతే జయ కూర్మోంగానీవ సర్వతః. ఇలా అర్థమైంది. తాబేలు కాలు పైకి ఉంటాయి కదండి. ప్రమాదం ఏమైనా వస్తుందనుకున్నప్పుడు లోపలికి లాగేసుకుంటుంది ఆ కాళ్ళను. అలా మన ఇంద్రియములను ప్రమాదం కలిగించే విషయముల నుండి లోపలికి లాక్కోవాలి అంటే ప్రయత్నం చేసే అవస్థ ముందు. ఇక్కడి నుంచి ఆరంభిస్తే ఆ చివరి మెట్టుకు వెళ్ళగలుగుతాం మనం. కనుక ఆశ పుట్టించి పాఠం చెప్పడంలో కూడా ఓ విధానం ఉంటుందండి. ఎంత బాగా చెప్పాడైనా ముందు యథామానావస్థని చెప్పలేదు. ముందు గొప్ప స్థితి, అసలు కామములుగా గోచరించకుండా ఎప్పుడూ పరమమైన ఆనందంతో ఉండే స్థితి, ఆ స్థితిలో ఉండాలి యోగి అని. ఆ స్థితి నాకు ఎలా వస్తుందండి? ఆ స్థితి కావాలంటే ముందు ఇంకో స్థితిలో ఉండాలి, ఏకేంద్రియావస్థ. ఆ స్థితి ఎలా వస్తుందండి? అది కలగాలంటే వెంటనే కలిగిపోతున్నాయినా దానికి ముందు వ్యతిరేకావస్థ ఇంకో దశలో ఉండాలి. అది ఎలా కలుగుతున్నా ఆయన ప్రయత్నం చేయాలి, యతమాన అవస్థలో ఉండాలి అని అవరోహణ క్రమంలో చెబుతాడు భగవద్గీతలో పరమాత్మ. కనుక ఈ విశ్వామిత్రుడందుకు నిదర్శనం. సాధించాడా లేదా? మన వల్ల ఏమవుతుందండి అనుకుంటే ఏమీ చేయలేము. ఎందుకు సాధించలేము? పట్టుదల ఉంటే దేనినైనా సాధించచ్చును. దానికి నిదర్శనం విశ్వామిత్రుడే. రామచంద్ర, ఇంత గొప్ప ఆచార్యుని పొందినవాడివి గనక నాస్తి ధన్యతరః త్వత్తః, నీకంటే ధన్యతరుడు ఈ లోకంలో లేడు. ఎందుకని చెప్పుకోవాలి? వాళ్ళ అమ్మగారికి శాప విమోచనం చేసిన మహానుభావుడు గనక కృతజ్ఞతానుసంధానం చేసుకోవాలి గనక చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఏం చెప్పాడండి ఈయన? విశ్వామిత్రుని పొగిడాడా తెగిడాడా? ఓ దిక్కుకు పెడితే ఏకాగ్రత కుదరక ఇన్ని దిక్కులకు తిరిగాడు, ఇన్ని అవస్థలు పడ్డాడని ఆయన చరిత్ర అంతా చెప్పాడు. విశ్వామిత్రుడు విరోధం, కోపాలు, తాపాలు ఇన్ని చెప్పిన సాధారణంగా ఇవాళ అందరూ అయ్యగారు అనే ఆయన చిన్నప్పుడు ఈయన మాతో ఓడి గైలాడేవాడని నేను ఎవడైనా చెప్తే ఓడి మండిపోతూ ఉంటుంది. ఎందుకని ఇప్పుడు అందరూ గొప్ప ఆయన అంటుంటే ఆ చిన్నతనంలో విషయాలు ఎవరైనా చెప్తారా ఉంటున్నాడు. మరి విశ్వామిత్రుడి గతకాలపు విషయములను చెబుతుంటే విశ్వామిత్రుడికి కోపం రావాలి కదా, ముఖంలో వికారం కలగాలి కదా. ఏ వికారం లేదు, ఏ మార్పు లేదు, తనని కాదన్నట్టున్నాడు. ఇది యోగి యొక్క అవస్థ. అంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే. పాండిత్యం అంతా చదువుకుని బాల్యములోనే ఉండిపోవలేను అంటే ఆ బాలుడికి వాడెవరో, వాడి తండ్రి ఎంత గొప్పవాడు, వాడి కులం ఎంత గొప్పదో ఏం తెలియదు వాడికి. ఆ రీతిగానే ఉండాలి ఇంత పాండిత్యం సాధించిన తర్వాత. కనుక దూషణ భూషణ తిరస్కారాలు లేవి. తనకు పట్టని నిర్లేపమైన స్థితిలో ఉన్నవాడు విశ్వామిత్రుడు. కాకపోతే అంత గొప్పవాడు కనుకనే వ్యాకరణ శాస్త్రం ఆయన కోసం ప్రత్యేకం ఒక సూత్రమే రాసిపారు. ఎప్పుడైనా మన పిల్లలకి పేరు పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వామిత్రుడు అని పేరు పెట్టుకోకూడదు. మన పిల్లవాడికి విశ్వామిత్రుడు అని పేరు పెడితే విశ్వానికంతా అమిత్రుడు అని అర్థం. విశ్వమిత్ర మానవక, విశ్వమిత్ర అని పెట్టుకోవాలి తప్ప విశ్వామిత్రుడు అని పెట్టుకోవాలంటే అది ఒక్క ఆయనకే చెందింది. ఆయనకు అయినప్పుడు మాత్రమే విశ్వమునకు మిత్రుడు అనే అర్థం ఘటిస్తుంది. అంత గొప్పవాడు విశ్వామిత్రుడు. వచ్చారు నగరంలోనికి. జనక మహారాజు రామలక్ష్మణుని ఇరువురిని చూచాడు. ఇమౌ కుమారౌ భద్రం తే
చూడగానే ఒక్కసారి జనకుని మనసుని ఆకర్షించారు రామలక్ష్మణుడు. ఈమో వీళ్ళిద్దరు ఎంత బాగున్నారండి, నేను కనుక వీళ్ళని చూస్తుంటే ఇంత ఆనందిస్తున్నాను, కానీ ఆయన చూశాడా కుళ్ళిపోతాడండి. ఎవరయ్యా? కుమారు. కుమారు అంటే అర్థం ఏంటండి? మారుడు. మారుడు అంటే మన్మథుడు. ఆ మన్మథుడు కనుక ఈ రామలక్ష్మణుని చూస్తే కుత్సిత మారహ, కుళ్ళిపోయిన వాడు అయిపోతాడు. ఏమని? వీళ్ళు ఇంత అందంగా ఎలా ఉన్నారండి, ఇంత అందంగా ఎలా ఉన్నారండి, ఇన్ని పేస్టులు రాసినా నాకు ఇంత అందం రాలేదే అని కుళ్ళిపోతాడు ఆయన, కుత్సితుడు అయిపోతాడు ఆయన. అంత అందంగా ఉన్నారు కనుక ఈమో కుమారు. చూడగానే జనకుడు కనిపించింది, పిల్లలు బాగున్నారు, కానీ నా నోటితో వీళ్ళు అందంగా ఉన్నారని అనేస్తే నా దృష్టి దోషమే తగిలిస్తుందేమో. భద్రంతే, మంగళమగుగాక, నీకు మీ వాడికి మంగళమగుగాక. ఈమౌ కుమారు భద్రంతే. ఎలా ఉన్నారు? దేవతుల్య పరాక్రమము. దేవతల లాంటి పరాక్రమం. దేవతలు ఎలా ఉంటారండి? వాళ్ళే ఇంతంత శరీరాలతోటి రాక్షసుల్లో ఉండరు, నాగరికంగా కనపడతారు, కానీ శక్తి గొప్పదు. అలాగే వీళ్ళు కూడా సుకుమారంగా కనిపిస్తున్నారు, కానీ ఈ భుజం మీద పడిన ఈ వింటిని ధరించడం వలన కాయలుగా ఉంటుంది. వాటిని చూస్తేనే వీళ్ళు బాగా పరిశ్రమించిన వాళ్ళు, ధనుర్విద్యని బాగా అభ్యాసం చేసిన వాళ్ళు అని చూడగానే తెలిసిపోతుంది. ఎవరికి తెలుస్తుందండి? ధనుర్విద్యలో పారంగతులు అయితేనే కదా తెలుస్తుంది. సాధారణంగా చూడగానే 6 ప్యాక్ 8 ప్యాక్ ఎలా తెలుస్తుంది? జిమ్కి వెళ్తున్నాడు అని. వీడు కూడా 1-2 సార్లు వెళ్ళుంటే జిమ్కి వెళ్ళి ఉంటాడంటే, లేకపోతే ఈ కటింగ్స్ రావని తెలిసిపోతుంది కదా. అలా జనకుడికి కూడా వీళ్ళని చూడగానే దేవతుల్య పరాక్రమం, దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. నడిచొస్తుంటే చూస్తున్నాడు జనకుడు, ఏం అందంగా నడుస్తున్నారు. గజసింహగతి వీరం శార్దూల వృషభోపము. గజసింహగతి వీరం. రామచంద్రుడి నడక సౌందర్యం ఎక్కడ చూడాలండి? నడక సౌందర్యాన్ని మిథిలా నగరంలో చూడాలి. ఎందుకు మిథిలా నగరంలో చూడాలి? వేదాంత దేశకులు రఘువీర గద్యంలో మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర. మిథిలా నగరంలో ఉండేవాళ్ళు అందరూ ఆ రామచంద్రుడు వస్తుంటే చూస్తున్నారు, మేడల నుంచి మిథిల నుంచి. విశ్వామిత్రుడు ముందు, వెనకాతల రామలక్ష్మణుడు, వారికి వెనకాతల ఋషిగణం అందరూ పెడుతున్నారు. ఇలా పెడుతుంటే రామచంద్రుడు మిథిలా నగరం పొలిమేరల్లోకి వచ్చిన తర్వాత కొంచెం తొందరగా అడుగులు వేస్తుంది. ఎందుకు తొందరగా? ఏ మేడ నుంచైనా సీతమ్మ కనబడుతుందేమో ఓసారి చూసేద్దామని కోరిక కనుక మిథిలా నగరంలోకి రాగానే కొంచెం తొందర గబగబా అడుగులు వేస్తున్నాడు. ఈ అడుగులు వేసేవాడికి పెద్ద మేడ ఏదైనా కనబడింది అనుకోండి, బహుశా జనకుడు అంటే దొడ్డవాడు గనక పెద్ద మేడ ఆయిందే అయి ఉంటుంది కనుక ఈ మేడలోంచి ఏమైనా సీతమ్మ చూస్తూ కనబడుతుందేమో అని అక్కడికి వచ్చిన తర్వాత మందగమనం, గజగమనం. గజగమనం అంటే ఏనుగు మెల్లగా మెల్లగా తొండం ఊపుకుంటూ ఎలా నడుస్తుందో గజ సింహగతి వీరం శార్దూల వృషభోపము. కాసేపు రామచంద్రుడు నడిస్తే మత్తమాతంగగామినం సీతమ్మ అంటుంది. మత్తమాతంగగామినం, మదించిన మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటాడు. మందంగా నెమ్మదిగా నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత రామచంద్రుడి గమనంలో మార్పు ఏమిటండి? సింహగమనం. సింహ విక్రాంతగామినం. సింహ విక్రాంతగామినం అంటే అర్థం ఏమిటి? సింహగమనానికి ఒక విశేషం ఉంది. సింహాన్ని ఎదిరించే జంతువేది అరణ్యంలో లేదు కనుక దానికేం భయం ఉండదు. దిక్కులు చూసుకుంటూ భయపడుతూ నడవాల్సిన అవసరం లేదు. ఠీవిగా చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి ఒక 10 అడుగులు వేసిన తర్వాత ఒకసారి అలవోకగా తల వెనక్కి తిప్పి చూస్తుంది. దాన్నే సింహావలోకన న్యాయం అంటారు కదా. సింహావలోకనం అంటే కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వెనకాతల డైరీలో పేజీలు అన్నీ చదువుకోవడం అన్నమాట. కనుక వెనక్కి తిరిగి చూడడం అలవోకగా. అలా సింహంలో ఉండే గొప్పదనం ఏమిటి? సింహగమనంలో పరాభిభవనార్హ గమనం. ఎవ్వరూ ఎదిరి చూడలేరు. సింహం పెడుతుంటే దాని ముఖంలో ముఖం పెట్టి ఎవడైనా చూడగలండి? అలాగే రామచంద్రస్వామి పెడుతుంటే అంత పరాక్రమం కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అలా నడుస్తారు. శార్దూల వృషభోపమౌ. శార్దూల పులికి ఎప్పుడు కోపమే, కోప చటులత. ఇది పులి గమనంలో ఉంటుంది. అలా నడుస్తాడు. ఎప్పుడు నడిచాడు ఈయన? వింటి దగ్గరికి నడిచినప్పుడు రామచంద్రుడు నడిచిన నడక శార్దూల గమనం. ఒకప్పుడు నడిస్తే
వింటిని విరిచిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నడిచిన నడక ఎలా ఉందండి? వృషభోపము మైసూరెట్లు ఎలా ఉంటాయండి? ఆ మూపు అది ఊగుతుంటే చెంగును గెంతుతూ ఎలా పెడతాయో సగర్వగము, సవిలాసగము. ఇది 4 విధముల గమనం. ఈ 4 విధముల గమన సౌందర్యం కలిగిన వాడు రామచంద్రుడు. చూసిన చూపులోనే జనకుడు మహాజ్ఞాని గనక గమనించేసి గజసింహగతి వీరవు శార్దూల వృషభోపమౌ, ఇంత అందంగా నడుస్తున్నారంటే ఈ గమనములు కలిగిన నడక చక్రవర్తి ఎవరండి? రామచంద్రుడు. కనుకనే తమిళంలో ఆయనకి ఏం పేరు పెట్టారు? పెరుమాళ్. పెరుమాళ్ అంటే పెద్ద ఆయన. ఈ నడకలో ఆయన్ని మించి అందంగా నడిచేవాళ్ళు ఉన్నారా? ఒక్కడే ఉన్నట్టు. అందుకని ఈయన పెరుమాళ్ళు అని ఎవరైనా రంగనాథుడు, ఈయన పెరియ పెరుమాళ్. ఎందుకని? రంగనాథుడు అంటే ఆయన ఉత్సవమూర్తి. ఈ 4 రకముల గమనములను చూపిస్తాడు. అదనంగా సర్పగమనం ఒకటి. సర్పగమనం అంటే పెరుమాళ్ త్రివిధంతా వచ్చిన తర్వాత ఇక గర్భాలయంలోనికి ప్రవేశించే ఒకసారి పాము ఎలా అయితే లోపలికి వెడుతుందో పుట్టలోకి అలా ఒకసారి ఇలా పెడతాడు. ఇది సర్పగమనం. కనుక ఓ గమనం ఎక్కువ కనుక ఆయన పెరియ పెరుమాళ్ అన్నారు, ఈయన పెరుమాళ్ అన్నారు. ఇలా చతుర్విధ గమనములు కలిగిన వాళ్ళు వీళ్ళెవరండి? దేవతల పద్యామిహ ప్రాప్తవు దేవలోకాది ఆమరవు. ఇప్పుడు దేవతలు అనుకుందామా అంటే దేవతలు నేలను ముట్టరు అంటారు, కానీ వీళ్ళు నేల మీదే నడుస్తున్నారు కనుక ఏదైనా ఒక ప్రయోజనంతో ఈ నేలకు దిగినటువంటి దేవతల ఎవరండి వీరు అడిగాడు జనకుడు విశ్వామిత్రుడు. వీరు ఇక్ష్వాకు వంశంలో దశరథ చక్రవర్తి యొక్క కుమారుడయ్య. మీ వింటి వైభవాన్ని విని ఒకసారి ఆ వింటిని చూద్దామని వచ్చారు. ఈ పిల్లలు ఆ వింటిని చూస్తారు. ఆ విల్ల చాలా గొప్ప బలమైన బరువైన విల్లు. ఈ పిల్లలు చూస్తే ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా కనిపిస్తున్నారు కనుక ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీరై అశక్తం పూరితుం పురా. గొప్ప గొప్ప మహారాజులందరూ వచ్చి ఎక్కువెట్టలేక వెనుదిరిగి వెళ్ళిపోయారండి ఈ ధనుస్సుని. ఇది మీ వాళ్ళు భుజాలకి తగిలించుకున్న దసరా ధనుస్సులు మన పిల్లలు తగిలించుకుంటారు చూసారా, అలా ఏవో ఇంటి బదులు పట్టుకున్నారు వీళ్ళు. ఇలాంటి వీళ్ళు కాదది. ఇదం ధనుర్వరం, ధనుస్సులన్నిటిలోకి శ్రేష్టమైనటువంటిది బ్రహ్మను. నీకు అంతో ఇంతో తెలిసి ఉండాలి. జనకైర్ అభిపూజితం, మా వాళ్ళందరి చేత ఆరాధింపబడినటువంటి ధనస్సు ఇది అన్నాడు ఆయన. అని సరే వస్తున్నారు లోపలికి. అలా వస్తుంటే కంబుడు చాలా చమత్కారంగా చెప్తాడు. భవనాన్ని చూసుకుంటూ వస్తున్నాడు ఈయన. ఇంకా రాదేమిటి జనకుడు, ఇంకా రాదేమిటి సీతమ్మ కనబడదేమిటి అంటే చూచేటప్పటికి ఒక భవనానికి ఒక జెండా కనబడి, ఆ జెండా రెప రెప ఊగుతుంది. ఈ జెండా ఎలా ఊగుతోంది అంటే ఇలా ఇలా ఊగుతోంది జెండా. అంటే రామచంద్ర ఇక్కడే ఉంది సీతమ్మ, ఇక్కడే ఉంది, రా రా అని పిలుస్తున్నాడు. దుర్యోధనుడు కృష్ణ భగవానుడి దగ్గరికి బలగాన్ని సహాయం అడగడానికి వెళ్ళాడు ద్వారకా నగరం. అప్పుడు కృష్ణ భగవానుడి భవనం మీద జెండా ఒకటి ఊగుతోంది. ఎలా ఊగుతోంది? ఇలా ఇలా పడుతోంది. ఛీ రాజు రాజు హో హో అని పడుతోంది రాజన్. ఈ జెండా ఇక్కడే ఉందయా అమ్మగారు, రా రా అని పిలుస్తున్నట్టుగా ఉంది జెండా. పెడుతున్నాడు ఆయన. రామచంద్రుడి ప్రభావం ఎంత గొప్ప ప్రభావం అండి. అంతవరకు మిథిలా నగరంలో ఒకటే పార్టీ. రామచంద్రుడు అడుగు పెట్టిన దగ్గర నుంచి 2 పార్టీలు అయిపోయాయి. ఒకటి సీతమ్మ పార్టీ, మరొకటి రామచంద్రుడి పార్టీ. ఎంచేత ఆ గవాక్షంలోంచి సీతమ్మ గారు చూస్తుంది, ఆవిడ వింటుంది. రాముట్ట చాలా అందంగా ఉంటాడు, ఆహా సీతమ్మ చూడాలి అని ఎవడో చెబితే అలా ఒకగా ఈవిడ ముఖం కనిపించకుండా ఆయన కేసు చూస్తుంది. కొంచెం ఇష్ట సఖులు ప్రాణ సఖులు ఉంటారు కదా, ఏమే ఎలా ఉంటాడే, రంగు ఎలా ఉంటుంది, ముక్కు ఎలా ఉంటుంది అంటే వీడు చూసి వచ్చి చెప్పాలి. ఇలా మాట్లాడుకునే వాళ్ళలో 2 పక్షాలు అయిపోయి. ఒకళ్ళు అంటారు నంబియై కాణనంగై ఆయిరనయనం వేండు, సీత ఇంతకాలం నువ్వే అందగత్తివి, ఇంత అందమైన మా సీతమ్మని ఎవరు కట్టబెడతారో
కాకి ముక్కుకు దొండ పండులాగా ఎవళ్ళు వస్తారో ఎవరికి ఇస్తారో, ఈవిడికి సరిపోయిన అందం కలిగిన వాడు అసలు ఉంటాడా ఇలా తలంలో అనుకునేవాళ్ళం. ఏమే నువ్వేదో చెప్తూ ఉంటావు, మాటివాడికి మన సీతమ్మ అంటూ ఉంటావు. చూడు ఇప్పుడు ఆ గర్వం అంతా పోయినట్టే. చూడు ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడు. నంబి కాణ ఏం అందమే, ముక్కు ఎంత ఉండాలో కొలిచినట్టు అంతే ఉంది. కన్నులు ఇంత ముఖానికి ఎంత కన్నులు ఉండాలో అంతే స్థాయిలో ఉన్నాయి. విడివిడిగా చూస్తే అందం, కలిపి చూస్తే అందం. కనుక నంబి అంటే పరిపూర్ణుడు, గుణములతో పరిపూర్ణుడు, ఎక్కడ ఎంతడానికి అవకాశం లేని సౌందర్య గుణ పరిపూర్ణమైన వాడు కనుక నంబి కాణ. నంగై ఇదే అర్థం. నంగై అంటే మన సీతమ్మ. కానీ సీత నువ్వు చాలా పెద్ద కళ్ళు కలిగిన దానివే, కానీ మన రాముణ్ణి చూడాలంటే సీతమ్మ ఇంకో 998 కళ్ళు అరువు తెచ్చుకోవాల్సిందేనే. ఈ 2 కళ్ళు సరిపోవు. రామ సౌందర్యాన్ని చూడాలంటే తాళెక్కండ తోళ్ళు కండ అరుమహుదే. రామచంద్రుడి భుజాల్ని చూస్తున్న వాళ్ళు అలా భుజాలనే చూస్తూ ఉండిపోయి, కాలి పిక్కలను చూసేవాళ్ళు వాటిని చూస్తూ అలాగే దృష్టి మరో చోటికి వెళ్ళడం లేదు. అంత సౌందర్యం. విశ్వరూప దర్శనం చేసిన వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో రామచంద్రుని దివ్య సౌందర్యాన్ని దర్శించే వాళ్ళ దృష్టి అలా ఉంది. కనుక ఉరువు కండాల యొక్క అంటాడు కంబుడు. విశ్వరూప దర్శనం చూసిన వాళ్ళలా తికమక పడుతున్నారండి చూడటానికి అని. కానీ రామచంద్రుని సౌందర్యంలో గొప్పతనం ఏమిటండి? సౌందర్యంలో ఉండే గొప్పతనం ఒక అవయవానికి ఉండే చేరిక. ఈ చేరిక సొబగు చాలా గొప్ప సొబగు. దీనికి ఏం పేరు? లావణ్యం అని పేరు. ఈ సముదాయ శోభకి లావణ్యం అని పేరు. ఈ లావణ్యం అనే గొప్ప గుణం ఉండబట్టి రామచంద్రుని అందరూ దర్శించుకోగలుగుతున్నారు. ఏకైకస్మిన్ పరమ అవయవేనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్యే కథమితి ముధా మామధామందచక్షు త్వాం సౌభ్రాద్రవ్యతికరకరం రంగరాజాంగకానాం తల్లావణ్యం పరిణమయిత విశ్వపారీణ వృత్తి. భట్టారకుల సూక్తి ఏమిటి? పరమాత్మ పాదాలను సేవిస్తూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ పాదాలు చూస్తుంటేనే నాకు తనివి తీరడం లేదు. మరి మిగతా దివ్యమంగళ విగ్రహాన్నంతా ఈ కాసేపట్లో ఎలా చూస్తాను నేనని. ఓ నేత్రమా నువ్వేం కంగారు పడకే, చూడు. పాదములను చూడగానే ఈ పాదములు ఏం చేస్తాయో తెలిసినా ఇంకా ఎంతసేపు చూస్తావు, సమయం కాస్త గడిచిపోతుంది అని మన దృష్టిని కొంచెం పైకి కొడతాయి. కొట్టేటప్పటికీ ఆ దృష్టి పాదముల దగ్గర నుంచి ఆ కాలి పిక్కలు ఎంత బాగున్నాయి, మోకాళ్ళు అలా 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 మొత్తం దివ్యమంగళ విగ్రహ దర్శనం అంతా. ఎందుకని? అవన్నీ సంబంధం ఉన్నది కనుక. మరి సంబంధం ఉంటే మనకి ఎవడైనా ఏమైనా ఏమండో మా తమ్ముడు ఒకడు ఉన్నాడు అని అలా చెబుతాము. అలాగే నన్ను చూసి ఆనందపడిపోవడం కాదు, ఇగో పైన ఇంకా ఆనందం ఉంది చూడు అని ఇలా సౌందర్య తరంగతాడన చిత్తవృత్తి. ఒకసారి దిగేంత వరకే చూడాలని మన నేత్రములను అక్కడికి ప్రవేశపెడితే సౌందర్య తరంగములే అలా 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 కొంచెం కొంచెం మొత్తం కొట్టు. కనుక నంబియై కాణ నంగైకు ఆయిరనయనం వేండు సీత. ఇంతవరకు మాకుండే భ్రమ పోయింది. ఇవాళ మేము తీర్మానం చేసేసాం, రామచంద్రుడే అందగాడు. ఆయన్ని చూడాలంటే నువ్వు కూడా 1000 కళ్ళుంటే తప్ప చూడలేవు. ఎవర్రా ఇదే సిద్ధాంతం అన్నారు యువతరి పక్షం వాడు. మరి అవతలి పక్షం వాడు ఊరుకుంటారండి. కనుక మన సీతమ్మ అందం ఎంత గొప్పదో తెలుసునా? ఎంత గొప్ప అందం సీతమ్మది. కొంబి ఎక్కాడుందోను పురిసిల్గుమన్నదే సీతమ్మ అందం. సీతాయ నాప్నుయాత్ కలాం త్రైలోక్య రాజ్యం సకలం సీతాయ నాప్నుయాత్ కలాం అంటే అర్థం ఏంటి? త్రైలోక్య రాజ్యం అంతా కూడా సీతాదేవి యొక్క వైభవంలో కళ అంటే 16వ భాగం కనుక 16వ వంతుకు సరిపోదు. ఇది చెబితే వాల్మీకి గొప్పతనమే ఉందండి. ఇక్కడ త్రైలోక్య రాజ్యం అని ఊరుకోలేదు, సకలం అన్న. సకల శబ్దానికి పర్యాయ పదం ఏమిటి? విశ్వశబ్దం. కనుక విశ్వశబ్దానికి అర్థం ఎవరు? విశ్వం విష్ణుర్వషట్కారో పరమాత్మ. కనుక ఈ ముల్లోకములతోటి కలిపి పరమాత్మ కూడా కలిసిన
సీతమ్మ సౌందర్యంలో 16వ వంతుకు పోదు. కనుక సీతమ్మ సౌందర్యం ఏం తక్కువ సౌందర్యమా? అనైత్తు ఉలహముడయ అరవింద లోచన, లోకాలన్నింటినీ కడగంటితో శాసించే కన్నులు గలవాడు ఆయనైతే ఇంత గొప్పవాడిని కడగంటితో శాసించే కన్నులు ఈవిడు. కనుక ఈవిడ సౌందర్యం ఇంకా ఎంత గొప్పదండి. కొంబియై కాణుందోరు కురిసిల్కుమన్నదే. అంతేకాదు మన సీతమ్మని చూడాలంటే ఆయనకి 1000 కళ్ళు కావాలి అంటే సరిపోదు, అప్పుడు ఈక్వల్ అయిపోతారు ఇద్దరు. కొంబియై కాణుందోరు, సీతమ్మను చూచినప్పుడల్లా 1000 కళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకని 1000 కళ్ళతో సీతమ్మను చూస్తే కన్నుల నిండా ఆవిడ అందమే నిండిపోతే మళ్ళీ సీతమ్మను చూడాలంటే ఈ కన్నులు హౌస్ఫుల్ అయిపోయాయి కనుక సరిపోవు కనుక మళ్ళీ కొత్తగా 1000 కళ్ళు తెచ్చుకుని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ చూడరు. ఇలా కొంబియై కాణుందోరు, ఎంతకాలం చూసినప్పుడల్లా 1000 కళ్ళు తెచ్చుకోవాలి. అంటే కొంచెం పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఏమర్రా ఎంతసేపు ఇలా దెబ్బలాడుకోవడమేనా, వాళ్ళు కాస్త వెళ్ళిపోతున్నారు బిల్డింగ్ దాటి, కనుక వాళ్ళని చూడటం ఉందా మనం ఇలా దెబ్బలాడుకోవడమా? కనుక తంబియై కాణ్బినెన్బార్ తవముడై తులహమెన్బార్ తంబియై కాణ్బినెన్బార్. ఆ తమ్ముడిని చూడవే ఎంత బాగున్నాడు. ఇంకా ఈయన ఛాయ తక్కువ కానీ ఆ తమ్ముడు దెబ్బ పండులా ఉంటాడే. అచ్చు కనుముక్కు తీరు అంతా వీళ్ళందరూ ఒక లోకాలో వాళ్ళే కదండి. కనుక కనుముక్కు తీరు అంతా ఒక్కలాగే ఉంటుంది. రామచంద్రుడి కోరికలే పరస్పరం సదృశమైనటువంటి ఇంగితములను చేష్టితములను కలిగినటువంటి వాళ్ళు కనుక తంబియై కాణ్బినెన్బార్ అవముడైతు ఉలహమెన్బార్. మనం మిథిలా నగరమే ఎంత పుణ్యం చేసుకుంది. ఈ మహానుభావులు ఇవాళ ఇక్కడ అడుగు మోపి పెడుతున్నారంటే మన మిథిల ఎంత భాగ్యం చేసుకుంది. తవముడైతు ఉలహమెన్బార్. ఏమర్రా అసలు వీళ్ళకి కాదర్రా, అది ఆ మహర్షి గారు ఉన్నాడు చూసారా, ఆయనకి నమస్కారం పెట్టాలి. ఆ మహానుభావుడు తీసుకురాకపోతే ఇంత అందాన్ని మనం చూడగలిగేవాడమా? మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర. తీర్మానం చేసేసారు దేశం. రామచంద్రుడు మిథిలా నగరంలోనికి వచ్చినప్పుడు ఎవరు చూడగలిగారు? మంచి కన్నులు కలవాళ్లే చూడగలిగారు. సులోచన ఆలోచన ఏమిటి అర్థం? ఏదో పనుండి క్యాంపుకు వెళ్ళిపోయారనుకోండి ఎవరైనా ఆ రోజున, ఎంత దౌర్భాగ్యం అండి. రామచంద్రుని చూడగలరా? కనుక కన్నులు కలివి చేసుకుంటే కదా ఆయన చూడగలుగుతారు. కనుక మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర. అలా పెడుతున్నాడు ఈయన. సీతమ్మని చూడాలని మనసులో ఉత్సుకతతో పెడుతున్నాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తామష్టచక్రాం మంజూషాం, ఓ పెద్ద పెట్టి, ఆ పెట్టెలో 8 చక్రాలున్న పెట్టి, దాన్ని అమిత బలశాలురైనటువంటి అనేక మంది వ్యక్తులు తోసుకుని వస్తున్నారు కష్టపడి. 100 గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాబంబు పోతన గారు భారతం. 300 మంది కష్టపడి తోసుకుని వచ్చారండి ఆ ధనుసుని బెడ్లో పెట్టి. పెట్టి చాలా చమత్కారంగా ఆ సమయం వచ్చినప్పుడు అర్థం చెప్పుకుందాం. 8 చక్రాల పెట్టేట ఆ పెట్టెలో ధనుస్సును ఉంచి పట్టుకొచ్చిన తర్వాత స్వయంవరం మహారాజులు ఎంతమందో వచ్చి ఉన్నారు. ఆ సభలోకి పెట్టారు. విశ్వామిత్రుడు పిల్లలిద్దరితో కూర్చున్నాడు ఒక చోట. మిగతా పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళందరూ వచ్చారు సీతా స్వయంవరం కోసమని. సీతమ్మ అందాన్ని విని వివాహం అయిన వాళ్ళు, అవని వాళ్ళు, ముసలి వాళ్ళు, మా పడుచు వాళ్ళు అందరూ వచ్చేసారు. సీతా స్వయం ఆదాయపడుకుంటుంది, అందరికీ ఆశే కదా. కనుక అందరూ వచ్చి ఉన్నారు. ఆ ధనుసుని చూడగానే ఏమిటి ధనుసు ఉంటుంది, అది పరమశివుడు పట్టుకున్న చాపం, సామాన్యుడు పట్టుకోగలడండి. కనుక అమ్మో మనకి ఈ లోకంలో చాలా పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నాయి. మనం కనుక వెళ్ళి ఒకళ్ళిద్దరిని చూశారు. వాళ్ళు కాస్త పాపం ఎక్కువ పెడదామని భంగపడి పడిపోయిన వాళ్ళని, చొంగలు గారు చేసుకున్న వాళ్ళని, మూర్చబడిపోయిన వాళ్ళని చూశారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కువ పెడితే పర్వాలేదు, ఎక్కువ పెట్టకపోతే ఉన్న పేర్పు. కనుక ఎవడు లేవడే కుర్చీలోంచి. స్వయంవరానికి వచ్చారు, అందరూ కూర్చున్నారు, కానీ ఎవరు లేచి రావడం లేదు. చూచిన జనక మహారాజు గారి యొక్క మంత్రి ఆయన లేచి మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. అయ్యా మా అమ్మాయి పరమ సౌభాగ్యవతి, చాలా గొప్ప గుణములు కలిగిన ఆమె,
అందమైన ఆమె ఈ ద్వీపంలో ఇలా తరంలోనే ఇంత అందమైన అమ్మాయి లేదు. అలాంటి సద్గుణ పుంజమైన ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఒక నియమం పెట్టాం. ఏమిటా నియమం? యస్ సత్యం ప్రకురుతే స నరపాలో జనక జామాత. ఎవరైతే ఈ వింటిని ఎక్కుపెట్టి విల్లు తాటిని కట్టి ఎక్కుపెడతాడో అతడు జనక జామాత, జనకునికి అల్లుడు. ఏమండి ఎవరో ఒకళ్ళు, మరి మిగతా వాళ్ళందరికీ దారి ఖర్చులు కానీ నష్టమేనా? యస్ సత్యం న కురుతే తస్యాపి జనకజ మాత. ఎవడైతే ధనుసు ఎక్కుపెట్టలేడో వాడికి జనకుని కుమార్తె తల్లితోడు సమానం. ఎక్కుపెట్టిన వాడు జనకునికి అల్లుడు, ఎక్కుపెట్టలేని వాడికి పరాయి స్త్రీ తల్లితోడు సమానం కదా. కనుక ఎక్కుపెట్టలేని వాడికి వివాహం చూసి సంబరపడి వెళ్ళిపోవడమే. కనుక తస్యాపి జనకజ మాత చెప్పాడు ఈయన. ఎవరు లేవడం లేదు. ఇంక మనమే చొరవ చేసి పిలవకపోతే సమయం అయిపోతుంది, పిలవాలనుకుని ఈ మంత్రి గారు ఒక్కొక్కడని పిలుస్తున్నాడు. ఆయాహిత్వం మగధ నృపతే కార్ముకారోపణాయ. అయ్యా మగధ దేశాధీశ రావయ్య, ఎక్కుపెట్టు, నీకే ముందు ప్రథమ తాంబూలం అని ఆయన పిలిస్తే ఆయన ధనుస్సు ఎక్కువేయడం నాకు ఇంత కష్టం కాదు కానీ నాహం స్వస్థ కనుక తరుజ పీడితోష్యత్య బాధం. ఏమండి నీరు కొత్త చేసినట్టుంది. ఈ ఊరు వచ్చిన తర్వాత ఏమిటో తెలియదు కానీ జ్వరం వచ్చేసింది. కనుక లేకపోతే ఇలాంటివి నాకేం పెద్ద కష్టం కాదు కానీ నేను 100 పౌండ్లు ఎత్తేసిన వాడినే. కానీ ఇది ఇప్పుడు ఎత్తడం అంటే కొంచెం ఒంట్లో బాగోలేదు. కానివ్వండి, మిగతా వాళ్ళని పిలవండి, ఎవడు కాకపోతే అప్పుడు మనం చూద్దాం, తప్పకపోతే చూద్దాం. మిగతా వాళ్ళు ఎవరైనా పిలవండి అని నాహం స్వస్థ త్వరగతరుజ పీడితోస్మి అద్య బాధ చూద్దాం తర్వాత. ఈ లోపల ఇంకెవరైనా ట్రై చేయమని అని ఆయన కూర్చుంది. ఆదచ్ఛాత్ర ప్రథిత బలవానిత్యవంగ భూప. ఓ అంగదేశాధీశుడా, నువ్వు చాలా బలవంతుడివి అని విన్నాను. రామయ్య వచ్చి ఎక్కుపెట్టు. నీకు పెద్ద పేరు బిరుదులు కూడా ఉన్నాయి కదా, గండరగండ ఇలాంటి బిరుదులన్నీ ఉన్నాయి కదా, వచ్చి ఎక్కుపెట్టవయ్యా ధనుసుని అని ఆయన పిలిస్తే ఆయన ఎక్కుపెట్టగలను కానీ నాకేమిటో అంత అవసరం అనిపించడం లేదు. ఎందుకు నాయన? వ్యర్థాయాస కృత పరిణయోస్మి అద్య. నాకు పెళ్ళైపోయింది ఇప్పటికే. కనుక పెళ్ళైపోయిన వాడిని ఇప్పుడు ఈ ధనుసు ఎక్కువ పెడితే మీరు అమ్మాయిని ఇస్తానంటే నేనేం చేసుకుంటాను. కనుక ఇంకెవరైనా ఉంటే పిలవండి. ప్రౌఢోస్యాయాహి భో మాళవాధీశ, మాళవదేశాధీశుడా, నువ్వు చాలా పెద్ద ప్రౌఢుడివి అని లోకంలో పెద్ద పేరు కదా. రామయ్య, నాకైతే నేను అందుకోసమే వచ్చానండి, ధనుర్భంగం కోసమే వచ్చాను. కానీ నాకు శకునాల పట్టింపు చాలా ఎక్కువ. మార్గే తావత్ శకున విషయే కించిదాశంకితోస్మి అద్య బాఢం. ఇవాటికి నాకు బాగోలేదు. ఇవాళ నాకు నక్షత్రం నప్పదు కనుక, ప్రత్యక్తార అవుతుంది కనుక, లేదా వస్తుంటే నలభై ఎదురొచ్చింది కనుక ఊరుకున్నాను. తర్వాత చూద్దాం. ఈ లోపల మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి. ఏమయ్యా కాంభోజ సౌండం త్వామేవ కార్ముక ఆరోపణ విధౌ. కార్ముకాన్ని ఎక్కువ పెట్టడానికి నువ్వే సమర్థుడు అనుకుంటున్నావయ్యా, నువ్వు రావయ్యా అని మా ఆడవాధీశుడిని పిలిస్తే ఆయన నిజమే కానీ ఒకటే జలుబండి ఇన్నేళ్ళ పట్టు కూర్చున్నాడు. ఎందుకని? ఒకటే జలుబుగా ఉందండి. శైత్యాత్ కుంఠీకృత పటు విలగ్నోస్మి అద్య బాడు. ఇప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు బాగానే ఉందండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటో ఒక్క ఒళ్ళు నొప్పులు జలుబు చేసింది కనుక తర్వాత చూద్దామండి. ఇలా అన్యతోముఖం అవాంగుఖం. ఎక్కడైనా మంత్రి గారి కేసు మనం చూస్తే, ఆయన మన కేసు చూస్తే మన ఎక్కడ పిలుస్తాడో పరుగు పోతుందని తల వంచుకునేవాడు ఒకడు, పక్కవాడితో మాట్లాడేవాడు ఒకడు, దిక్కులు చూసేవాడు ఒకడు. అంతే తప్ప ఎవళ్ళు ఈ ఇంటి కేసు రావడం లేదు, చూడటం లేదు. చూచాడు ఈయన. ఏమండి అమ్మాయి చూస్తే కన్యేయం ఎలా ఉంది, బంగారం కూడా ప్రక్కన పెడితే వెలవెలబోయే వర్ణం కలిగి ఉంది మా అమ్మాయి. కానీ నా దృష్టం నటంకృతం, ఎవళ్ళు రాలేదు, ముట్టుకోలేదు, తాడు కట్టలేదు, ఒక్కసారి ధనుష్టంకారం చేయలేదు. ఏమిటి ఈ ఇలాతలంలో
ధనుసును ఎక్కుపెట్టే వీరుడే లేడా? అహో నిర్వీర్య ఉర్వీతరం, ఈ లోకంలో ధనుసును ఎక్కుపెట్టే వీరుడే లేడా అన్నాడు మంత్రి. ఈ మాట వినగానే ఇక్ష్వాకు వంశంలో క్షత్రియ కులంలో జన్మించిన వారు రామలక్ష్మణులు ఇరువురు ఉన్నారు కదండి ఇక్కడ. అందులో రామచంద్రస్వామి అంటే చాలా గొప్ప గంభీరమైన మనస్తత్వం గలవాడు, కానీ మన లక్ష్మణస్వామి ఆదిశేషుడు అంశ కనుక బుస్ బుస్ అనేవాడు కనుక ఆ మాట వినగానే ఒక్కసారి లక్ష్మణుడికి కోపం వచ్చింది. మేము ఇక్ష్వాకు వంశీయులు ఉండగా నిర్వీర్యం ఉర్వీతలం అంటాడా? ఈ ధనుస్సు అంతా ఇది నాకు లెక్క, ఇప్పుడే ఎక్కుపెట్టి పారేస్తానని ఒకసారి లేచి నిలబడగానే ఒకసారిగా చూచాడు విశ్వామి. కొంప మునిగిపోతుంది. ఇప్పుడు నేను సీతా కళ్యాణం కోసం రామచంద్రుడిని తీసుకొస్తే ఈయన తొందరపడిపోయి ఎక్కుపెట్టేసి ఈయనకేం పెద్ద కష్టంగా ఎక్కుపెట్టేస్తాడు కనుక ఈయన ఎక్కుపెట్టేస్తే రసభాసం అయిపోతుంది. ఏం చేయాలి? వత్స బిడ్డ, ఏ అందంగా చెప్పాడండి వాల్మీకి మహర్షి. వత్స బిడ్డ. ఏమంటు గురువు గారు నువ్వెందుకు లేచావు? మరి చూడండి ఆయన ఏమంటున్నాడో. నిన్నెందుకు తీసుకొచ్చానో తెలుసునా? ఎందుకంటే పశ్య, చూడ్డానికే తీసుకొచ్చాను తప్ప ఎక్కువ పెట్టడానికి కాదు అన్నాడు ఆయన. ఏటండి గురుగారు, మరి ఎవరు ఎక్కువ పెట్టకపోతే ఎలాగండి ఆ ధనుస్సుని? పరుగు పోదా క్షత్రియ కులానికి? అరే వెర్రివాడా, రామధను పశ్య, అది రాముడు ఎక్కువ పెట్టాల్సిన ధనుస్సు, నిన్ను తీసుకొచ్చింది చూడ్డానికి కనుక వత్స రామధను పశ్య. ఇంత గొడవ జరుగుతుందా? రామచంద్రుడు ఏం కిమ్మనడు, అలా అన్నాడు. కోపం రావద్దండి క్షత్రియుడికి. ఏమిటి అసలు మనవాడు కొంప తీసిన కొందరికి ఆలమనం దొరకగానే నిద్రపోవడం అలవాటు కదా. ఏమిటి రామచంద్రుడు ఏమైనా కుంకుతున్నాడా ఏమిటని ఒకసారి రామచంద్రుడిగా చూశాడు విశ్వామిత్రుడు. వత్స రామ, నాయన రామ అన్న గురువుగారు అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు ఈయన? అలా ఆ సీతమ్మగా చూస్తున్నాడు ఈయన కనుక ఈయన ఈ మాటలే వినబట్టం లేదు ఈయనకి. ఈయన సీతమ్మ కేసే చూస్తున్నాడు కనుక వత్స రామ ధను పశ్య. ఓయ్ సీతమ్మని చూడటానికి ఇంకా టైం ఉంది, ముందు ధను పశ్య, ఈ ధనుసుని చూడవయ్యా అంటే అర్థం ఏమిటండి? ఎంత అద్భుతంగా చెప్పాడండి వాల్మీకి మహర్షి. వత్స రామ ధను పశ్య. ఏమో అంతమంది లేచి నిలబడి కండువాళ్ళు నడుము కట్టుకుంటుంటే నీకే కోపం రావడం లేదా? ఎవరు నువ్వు? వత్సరామ. వత్సరామ, రామ అంటే స్త్రీ, లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని వత్స ఉత్సంగం అంటే వక్షస్థలం, వక్షస్థలంలో కలిగిన వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఈయన నీ ఆవిడ్ని నువ్వు వివాహం చేసుకోవాల్సి ఉంటే వాడు లేస్తుంటే ఏమి మాట్లాడకుండా ఉంటానంటే వత్సరామ. ఆవిడ మీ ఆవిడ, ఆ ధనుసును నువ్వు ఎక్కువ పెట్టాలి కనుక వత్సరామ ధను పశ్య. ఏమిటండి అర్థం? వాళ్ళిద్దరికే తెలిసింటే ఆ కోడ్ భాష. వాల్మీకి ఎంత అందంగా చెప్పాడు. వత్సరామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవమబ్రవీత్ అంటే రఘువంశంలో పుట్టిన వానితో పలికెను. ఈ మాట వాల్మీకి ఎంత గంభీరంగా చెప్పాడండి. ఎవళ్లతోటైనా అనొచ్చును కానీ రఘువంశంలో పుట్టిన వాళ్ళతోటి చూడు అనకూడదు. ఎందుకు అనకూడదు? కాళిదాస కవీంద్రుడు చెప్తాడు రఘువంశంలో. రఘువుకి పేరు పెట్టేటప్పుడు పూర్వకాలంలో పేరు పెట్టారంటే జాతకం అంతా చూసి జ్యోతిర్విధుల లక్షణాలన్నీ వచ్చేలా పేరు పెట్టేవారు కనుక ఆయనకి పేరు పెట్టారంటే శృతస్య యాయాదయమంతమద్భగ తథా పరేషాం యుధి చేతి పార్థివ అవేక్ష్య ధాతోర్గమనార్థమర్థవిత్ చకార నామ్నా రఘుమాత్మ సంభవం అహిరహిరహిరత్యర్థాః. కనుక రఘు అని పేరు ఎందుకు పెట్టారు? ఈ కుర్రవాడు శాస్త్రాన్ని చూసిన చివరిదాకా చూస్తాడు, శత్రువులను చూసిన వాళ్ళ అంతం చూస్తాడు కనుక రఘువు అని పేరు. ఇప్పుడు రామచంద్రుణ్ణి ఆయన పిలుస్తూ ఎవరితో చెప్పాడు ఈ మాట? రాఘవం అబ్రవీత్ అంటే చూడు అంటే అర్థం ఏంటి? మనం వాడుతూ ఉంటాం, ఓ చూపు చూడమంటావా అంటూ ఉంటాం కదా, కోపం వస్తుంది. ఆ చూడటం అంటే అర్థం ఏంటి? నాయన ధనుస్సు సంగతి ఏదో పూర్తి చేసేయని అర్థం. ఎందుకు విరిచాడండి రామచంద్రుడు? విశ్వామిత్రుడి ఆజ్ఞ లేకుండా ఏ పనైనా చేస్తాడా? మరి ధనుస్సుని ఎక్కువ పెట్టమంటే ఎందుకు విరిచేశాడు ఆయన? విరవమన్నాడు విశ్వామిత్రుడు. ఎందుకని? నాయన మీ నాన్నగారిని బ్రతిమాలి బామాలి నిన్నొక్కడిని తెచ్చుకోవడానికి ఇన్ని అవస్థలు పడ్డాను. నేను గనక మహానుభావుణ్ణి గనక నీ పెళ్లి కోసమని ఇన్ని బాధలు. ఇంకా నీకు 3 తమ్ముళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు?
వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమని వాళ్ళ నన్ను రమ్మంటే నా వల్ల కాదు సుమా. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఉంటే ఇప్పుడు ఈయనింట్లో ఈయనకి ఇంకో కుమార్తె ఉంది, ఎవరు చెబుతారు? ఈయన తమ్ముడికి 2 కుమార్తెలు ఉన్నారు కనుక ఒక ఇంట్లోనే 4 పిల్లలకి 4 అమ్మాయిలు దొరికేస్తారు. ఈ కాలంలో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది కనుక ఇప్పుడు ఈ ముగ్గురికి వాళ్ళని మనం అడగాలి. అడిగితే వాళ్ళేమంటారు? మా అక్కకేమో స్వయంవరం పెట్టి మాకు లేకుండా పెళ్లి చేసేస్తారా, మేము కూడా వీళ్ళెక్కు పెట్టిన వాడినే పెళ్లి చేసుకుంటాం అంటే గతే. కనుక నాయన ఆ ధనుసుకు నువ్వే మోక్షం ఇచ్చేసావు అనుకో, ఇంక వాళ్ళ స్వయంవరం పెట్టడానికి ధనుసు ఉండదు కనుక నీ తమ్ముడికి సుఖంగా పెళ్ళైపోతుంది. కనుక వత్సరామ ధను పశ్య, ఈ ధనుసుని చూడు అన్నట్టు విశ్వామిత్రుడు రామచంద్ర స్వామితో అనగానే రామాయణం రత్నాకరం. రామాయణం అంటే సముద్రం, సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయండి? ఎవడైనా వెళ్ళి రత్నాలు అన్ని తెచ్చేసాను ఇంక లేవు అని అనగలడా? వాడి ఓపిక కొద్దీ రత్నాలు తవ్వుకున్న కొద్దీ వెతికిన కొద్దీ దొరుకుతూనే ఉంటాయి. అలాంటి అమూల్యములైన అర్థములను అనుగ్రహించినటువంటిది వాల్మీకి రామాయణం అంటే. వత్సరామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఈ మాట వినగానే అక్కడ జనకుడు చూస్తున్నాడు, ఏంటినా ఇంత చూసి కూడా ఇంకా ఈ పిల్లవాడి ధనుసు దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఈ పిల్లవాడు ధనుసు ఎక్కువ పెట్టగలడా? ఇంతకుముందు ఇతర రామాయణాన్ని చూస్తే ఆనందరామాయణం చూస్తే రావణాసురుడు వచ్చాడట ఆ స్వయంవరాన్ని. ఆ వచ్చినవాడు ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఉందంటే వాడు వచ్చేస్తాడు, వాడు బలహీనత అది కనుక ఇక్కడ అందమైన అమ్మాయి ఉందనగానే వచ్చేసాడు రావణాసుడు. వచ్చి నేను వివాహం చేసుకుంటానండి. ఆగనాయన అలా వివాహం చేసుకోవాలంటే ఇదిగో ధనుసు, ధనుస్సుని ఎక్కువ పెడితేనే అమ్మాయి. ఏమండి ముందు కన్యని చూపించండి, బాగుంటాయి కదా స్వయంవరానికి వెళ్ళాలి, కన్యని చూపించండి, తర్వాతి ధనుస్సు. మా అమ్మాయి అసూర్యం పశ్చిగా పెరిగింది, ముందు ధనుస్సును చూస్తేనే తర్వాత కన్య. ఈ మాత్రం జ్ఞానం లేదా మీకు? అసలు రాసుల పేర్లు తెలుసునా? తెలిస్తే కన్యా రాశి తర్వాత ధనుస్సు రాశి వస్తుందా, ధనుస్సు రాశి తర్వాత కన్యా రాశి వస్తుందా? కనుక ముందు కన్య తర్వాత ధనుస్సు. వీడు పండితుడు కదా మరి అన్నాడు రావణాసు. అంటే మంత్రి నాయన ఇది పంచాంగ పాండిత్యం వరకే పరిమితి, స్వయంవరంలోకి వస్తే ముందు ధనుస్సు తర్వాత కన్య. కనుక నువ్వు ధనుస్సుని ఎక్కువ పెడితేనే కన్యను చూపిస్తాం. ఓహో అలాగా, ఓహో ఇది నాకు ఒక పరీక్ష. ఎంచేత కైలాసం ఉద్ధృతవతో దశకంధరస్య, కైలాస పర్వతాన్ని బంతిలా ఆడించిన రావణాసురుడికి ఈ ధనుస్సుని ఎక్కువ పెట్టడం ఓ పరీక్ష. వెళ్ళాడు దగ్గర. వెళ్ళిన తర్వాత ఓ చేత్తో ఎత్తడానికి ప్రయత్నించాడు, ఏం అవ్వలేదు. ఆఖరికి 20 చేతులను ధరించి 20 చేతులతోటి ధనుస్సును నిలబెట్టాడు. సంతోషం. నిలబెడితే సరిపోదు, ఆ క్రింద అల్లెత్రాడు ఉంటుంది, దాన్ని వంచి ఆ అల్లెత్రాడు తీసి కట్టాలి. కట్టిన తర్వాత సంధించాడు. ఆ వంగడం కోసమని 19 చేతులతో ధనుసు పట్టుకుని ఒక చేతితో కొంచెం వంగడ ఇంటి త్రాటిని తీద్దామని ఇందులో ధనుసు వాడి మీద పడిపోయేటప్పటికీ రమన్ వమన్ రుధిరం అద్భుతం శతఘట ప్రమాణాధికం. వాడికి ఎంత బలము! కుండలతోటి రక్తం కక్కుకుంటున్నాడు. లాలాస్యేభ్యో, ఒక తలకాయ 10 తలకాయలు, 10 తలకాయల్లోంచి విషంగా వాడు రక్తాన్ని కక్కుకుంటుంటే పాపం ఆ జనకుడు చూసి శుభమా అని మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇక్కడ వీడవాడు గుట్టుకుమనేటట్టు ఉన్నాడు. అప్రదిష్ట, మా అమ్మాయికి అప్రదిష్ట. బాబు నాయన ఎక్కడికప్పుడు వెంటనే ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేయండి. కుండలతో పట్టుకుపోతున్నారు. జీవదానం గారు తస్మై నాయన, ఎవరైనా కొంచెం వీడిని అదేదో బయటికి వెళ్ళిపోయిన తర్వాత హరిమన్నా మాకు అభ్యంతరం లేదు అంచేది ఎవరైనా జీవదానం గారు తస్మై కొంచెం వీడి చూడకండి అనగానే వాడి మంత్రులు వాళ్ళు అందరూ వచ్చి ఏదో ఎట్టగాలకు సాయం బట్టి ఆ ధనుసుని ఆ ఉన్న చోట పెట్టి వీడిని కాస్త తీసి, ఇది ధనుసు. ఇలా ఉంటే ఈ బాలుని చూసి విశ్వామిత్రుడు వత్సరామ ధనుపస్య, నాయన రామచంద్ర ధనుసును చూడు అన్నాడే. అనుకుంటున్నాడు జనకుడు. రామచంద్ర స్వామి లేచాడు. లేచి ఒక్కసారి ధనుసు దగ్గరికి వెళ్ళాడు రామచంద్ర స్వామి. సింహ విక్రాంతగామినం, ఆ పరాక్రమం అంతా ఆ నడకలోనే తోచేలా చెంగున సింహం గ్యాప్ ఇవ్వదు ఎక్కువ. చెంగున ఒక్కసారి ఏనుగుని చూడగానే ఒక్కసారి కుంభస్థలం మీదకి ఎలా ఉరుకుతుందో అలా వెళ్ళాడు రామచంద్ర స్వామి. ఇది చూచిన మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏమిటి వీడితో రాసు బంగారంగాను ఎవడు ఎక్కువ పెట్టేద్దామనే
అంతంత పెద్ద పెద్ద 8 ప్యాకుల వాళ్ళు 6 ప్యాకుల వాళ్ళు పడిపోయారు. ఈ కుర్రవాడు చూస్తే ఆ ధనుసు ఎక్కువ పెట్టేయడానికి పెడుతున్నాడు. పరువు క్షత్రియుల్ని అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు ఎందుకయ్యా కంగారు పడతావు, కుర్రవాడు అందరూ పడిపోయారంటే ఈ ధనుసు ఎలా ఉంటుందో చూద్దామని అద్భుతంగా చూద్దామని పెడుతున్నాడేమో, మనం ఎందుకు కంగారు పడ్డాం. మరికొందరు కుర్రవాడు అలా కనబడుతున్నాడు కానీ ఆయన తేజస్సు చూస్తే ఏమైనా చేయగలంటే కనబడుతున్నాడయ్యా. రూపాన్ని చూచి అంచనా వేయకండి, వయసుని చూచి అంచనా వేయకండి. నా వయసా సమీక్షతే కదా, వయస్సును బట్టి తేజస్సుని అంచనా వేయలేం అని కొందరు అంటున్నారు. రామచంద్రస్వామి ధనుసు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ చూస్తోంది. ఇంతవరకు సీతమ్మ స్థితి ఎలా ఉందండి, ఒక్కొక్కడు వచ్చి ఇలా ఇలా అనుకుని ఆ ధనుసు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏమిటి వీడి మొహానికి నేను కావాలా, ఏమిటి ధనుసు ఎక్కువ పెట్టదామనే అనుకుని చూసి వాడు ఒకసారి ఎక్కువ పెట్టబోయి చెమటలు పట్టేసి ఒళ్ళంతా పడిపోతే శాస్త్రం బాగా అనుకుని సంబరపడేది ఈవిడ. ఇలా ఒక్కొక్కడు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడల్లా వస్తున్నప్పుడల్లా ఈవిడికి మంచి టెన్షన్. ఏం చేయాలి, ఎక్కువ పెట్టేస్తాడేమో అని. వాడు కాస్త నిరసించిపోయిన తర్వాత ఈవిడ ఊపిరి పీల్చుకుని అమ్మయ్య గండం గడిచింది. ఇది స్థితి. ఇప్పుడు రామచంద్రస్వామి ఇంటి దగ్గరికి పెడుతున్నాడు. అలా పెడుతుంటే ఈవిడ చూచింది, ఆహా ఎంత అందంగా ఉన్నాడు, వివాహం చేసుకుంటే ఈయన్నే వివాహం చేసుకోవాలి, కానీ ఈ ధనుసుని ఎక్కువ పెట్టగలడో లేదో. ఎందుచేత కమట పృష్ఠ కఠోరమిదం ధను. ఈ ధనుసు చూస్తే ఎలా ఉంది, సలక్షయోజన ప్రస్తారిన ద్వీప వివాహ బరో మహాన్. కూర్మనాథుని మూపు 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగిన మూపు కూర్మనాథుడు. ఆ మూపు ఎంత కఠినమో పర్వతాన్ని పైన పెట్టి తిప్పుతున్నా ఏమైనా కలిగిందండి ఆయనకి. శమనగా నిద్రపోయాడు కనుక ఇదిగో ఈ ధనుస్సు అంత కఠినమైనది. రామచంద్రుడు ఎలా ఉన్నాడండి, మధురమూర్తిరసౌ రఘునందన, చాలా న్యాయవాడికంగా చాలా సుకుమారంగా కనబడుతున్నాడు. ఈయన ఈ ధనుసును ఎక్కువ పెట్టగలడా, కథమధిక్యవనేరధనురసౌ, ఈ ధనుస్సును ఈ కురవాడు ఎక్కువ పెట్టగలడా. ఆహాహా తాతపణస్తవ దారుణ, నాన్నగారు మరీ ఇంత కఠినమైన పరీక్ష పెట్టాలా, ఇంతసేపు మా నాన్నగారు మంచి టెస్ట్ పెట్టాడు అని అనుకుంది. ఇప్పుడేమనుకుంటుంది, అయ్యో ఇంత కఠినమైన పరీక్ష పెట్టేశారు నాన్నగారు, ఈ కుర్రవాడు ఎక్కువ పెట్టగలడా అని పాపం వాడు కంగారు పడుతుంది. వెళ్ళాడు రామచంద్రస్వామి, ధనుస్సును చూచాడు. ఈయన మనసులో జనకుడన్న మాటలు గుర్తున్నాయి. ఇదం ధనుర్వరం అన్నాడు కదా, ఇది ధనుశ్రేష్టము అని. ఇప్పుడు ఈయన వెళ్ళి చూచి విశ్వామిత్రుడికేసి చూచి మాట్లాడుతున్నాడు ఈయన గురువు గారితో. ఇదం ధనుర్వరం బ్రహ్మన్. ధ్వనిలో తేడా, మాట ఒకటే కానీ ధ్వనిని బట్టే అర్థం. వేంచేయండి అంటే అర్థం ఏమిటండి, వేంచేయండి అంటే అర్థం ఏమిటండి. మాట ఒకటే కానీ ఆ అన్న ధ్వనిని బట్టి కాకు, ఆ అన్న ధ్వనిని బట్టి అర్థం మారిపోతుంది. అలా రామచంద్ర ఇదం ధనుర్వరం, ఈయన మాటలు విని నేనేదో ధనుసు గొప్పగా ఉంటుంది అనుకున్నాను, ఇదా ధనుశ్రేష్టం అంటున్నాడు రామచంద్రుడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణిన. గురువుగారు చెయ్యి వేయచ్చా, ఏమో పురాతన వస్తువు అది ముట్టుకుంటే విరిగిపోయింది, మా వంశంలో ఆనువంశంలో వచ్చిందంటే మళ్ళీ నా మీద కోర్టులో కేసు వేస్తే ప్రమాదం కనుక సంస్పృశామీహ పాణిన. గురువుగారు ముట్టుకోవచ్చా, చెయ్యి వేస్తాను అంటున్నాడు. చెయ్యి వేసిన తర్వాత కూడా విరిగిపోకుండా ఉంటే యత్ర వాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా. ఓసారి ఇలా నిలబెడతానండి గురువుగారు, అప్పటికీ విరిగిపోకుండా ఉంటే ఓసారి ఇలా కదిపి చూస్తాను, అప్పటికీ విరిగిపోకుండా ఉంటే అప్పుడు అల్లెత్రాటిని కడతానండి. ముందే చెప్పాలి కదా, చెబుతున్నాడు రామచంద్రుడు. వింటుంటే జనకుడికి ఒళ్ళు మండిపోతాడు. ఇంత లేడు ఎంతంత మాట మాట్లాడుతున్నాడు, కోపం ఆయనకి. బాఢం మంచిది చూడు అన్నాడు. అంటే ఏం చేస్తావో చూస్తాను కదా అని బాఢం. ఆ మాట వినగానే విశ్వామిత్రుడి కోపం, మా రాముడి సంగతి తెలియక జనకుడు అంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. బాఢం, ఈయన మంచిది కానీ బాఢం ఇత్యేవ రాజా మునిశ్చ సమభాషత. ఒకేసారి ఇద్దరు మంచిది కానీ. ఎత్తాడు రామచంద్ర స్వామి ధనుస్సుని, అల్లెత్రాటిని బిగించాడు. ఒక్కసారి గట్టిగా లాగేటప్పటికీ ఆ ధనుస్సు కాస్త విరిగిపోయింది. ఎలా ఉందండి ఆ ధనుస్సు శబ్దం? అందంగా చెప్పాడుగా మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
హెళ్ళు అనే విల్లు అన్నాడు కదా. అవి ఇల్లు విరిగితే వర్జయిత్వ రాజానం మునివరం తౌచ రాఘవౌ. అందరూ మూర్ఛపోయారు. ఎవరు తప్ప రాజానం జనక మహారాజు గారు, మునివరం విశ్వామిత్రుడు, తౌచ రాఘవౌ రామలక్ష్మణుడు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు. ఈ ధనుసుని విరిచాడు పడి. తర్వాత ఏమైందో రేపు ఉదయం మనం అనుసంధానం చేస్తాం. బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం.